యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. మరొకసారి ఈ యొక్క జూన్ మాసంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క ఆధిక్యతను బట్టి మనం సజీవులు ఉంచిన దాన్ని బట్టి మనం అందరం కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. మరొకసారి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పునరుద్ధాన దినమందు ఈరోజు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే, సో నాన్నల దినోత్సవం అని కూడా తెలుగులో అనవచ్చు. కానీ ఫాదర్స్ డే అనే మాట అందరికీ తెలుసు కాబట్టి, సో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తండ్రికి సో ఈ రోజు అంకితం చేసి ఈ రోజు పెట్టారు కాబట్టి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ప్రతి ఒక్క తండ్రికి కూడా సో పిల్లలు మీ యొక్క తల్లిదండ్రులకి విధేయులు ఉన్నట్లుగానే అదేవిధంగా మీ తండ్రిని ప్రేమించండి. తండ్రి యొక్క ప్రేమను అర్థం చేసుకుని ముందుకు వెళ్ళండి. సరే, మంచిది. ఈ దినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయంలో మనం ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనను మనం ప్రారంభించుకున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క ప్రారంభ ప్రార్థన చేసుకునే ముందుగా కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం. 136వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు ఈ విధంగా మంచి మాటలు పలుకుతున్నాడు. చూద్దాం ప్రియమైన బిడ్డలారా, మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను, 5 వచనాల వరకు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆయన కృప నిరంతరం ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభువులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరం ఉండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన భూమి మీద నీళ్లను పరిచిన వాడు, ఆయన కృప నిరంతరం ఉండును. సో మనము ఈ యొక్క 136వ కీర్తనలో మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దాని కింద కూడా ఒక మాట రాయబడింది, ఆయన కృప నిరంతరం ఉండదు. ప్రతి మాటకు కూడా ఆ మాట కింద ఏమని రాయబడింది అంటే ఆయన కృప నిరంతరం ఉండదు, లేదంటే నిత్యం ఉండదు. అది నిత్యమైనది అంటే దాని అర్థం ఏంటి అంటే దానికి అంతము లేదు అని దాని యొక్క అర్థం. సాధారణంగా మనుషులు దేవుని యొక్క కృపను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి వారికి ఆ యొక్క కృపా వాక్యం కానీ లేదంటే కృపను గురించినటువంటి మాట కానీ అంత పూర్తిగా వారికి అర్థం కావట్లేదు. సో అయితే ఈ దినాన ఈ యొక్క కీర్తన ద్వారా కీర్తనకారుడు తెలియపరిచినటువంటి మాటలు మనం చూస్తే కనుక ఆయన దయాళుడంట, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది, ఆయన దేవదేవుడు కాబట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవది, ఆయన ప్రభువులకు ప్రభు అయినాడు కాబట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నాలుగవది, ఆయన ఒక్కడే ఆశ్చర్యకార్యాలు చేయవాడు, ఇంకా వేరే ఎవరు కూడా లేరు కాబట్టి ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఇక్కడ 5వ మాట, తన జ్ఞానం చేత ఆకాశమును ఆయన కలుగజేశాడు. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఆయన మన యొక్క సృష్టికర్త, ఆయనే ప్రభువులకు ప్రభు, ఆయనే రాజులకు రాజు, ఆయనే దేవాది దేవుడు. ఆయన తప్ప ఇంకా వేరే ఎవరు కూడా ఆయనలా చేసేవారు ఎవరు కూడా లేరు, ఆయనలా ప్రేమించేవారు ఎవరు కూడా లేరు, ఆయనలా ప్రాణం పెట్టేవారు ఎవరు కూడా లేరు. అయితే ఈ దినాన నా యొక్క మాట ఏంటి అంటే ఈ యొక్క 136 కీర్తనలో ప్రతి వచనం కింద ఉన్నటువంటి మాట ఆయన కృప నిత్యం ఉండదు. సో ఈ దినాన మనం కృప గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం ప్రియమైన బిడ్డలారా. ఈ యొక్క వాక్యంలో కూడా ఈ దినాన మనం కృప గురించి మనం నేర్చుకోబోతున్నాం కాబట్టి ఆయన కృప నిరంతరం ఉండదు. కీర్తనకారులు వారు అనుభవించిన దాన్ని బట్టి రాశారు. అయితే ఈ యొక్క కృప ఎవరో కాదు, యేసుక్రీస్తు అయి ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. కృప అంటే అదేదో వస్తువు లేకపోతే అది కేవలము ఒక విశ్వాసం లాంటిది అని మాత్రం కాదు కానీ కృప అంటే యేసుక్రీస్తు అయి ఉన్నాడు, ఆ కృపే యేసయ్య అయి ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు అన్న సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు కానీ పౌలు తన యొక్క 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కనుక నేనేమై ఉన్నానో అది కేవలం ఆయన కృప వల్ల మాత్రమే అయి ఉన్నాను. నేనేం చేసినా, నేనేం సాధించినా, నేను ఏమి చేసినా కూడా అది కేవలము ఆయన కృప వల్ల మాత్రమే అయి ఉన్నానని ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. దాని అర్థం ఏంటి అంటే మనం ఎంత ప్రయాసపడ్డాము, ఎన్ని క్రియలు చేసాము, ఎంత నీతి కార్యాలు చేసాము, ఎన్ని ధర్మాలు చేసాము అనేది ముఖ్యం కాదు. కానీ ఇక్కడ ఆయన కృప లేనిది మనం ఏమైందో అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే యేసయ్య లేకపోతే మనకు జీవం లేదు, యేసయ్య లేకపోతే మనకు రక్షణ లేదు, యేసయ్య లేకపోతే మనకు నీతి లేదు, యేసయ్య లేకపోతే మనకు అసలు ఏమీ కూడా లేదు ఈ లోకంలో. ఎందుకంటే ఈ లోకమంతా కూడా చీకటిమయమై ఉంది, ఈ లోకమంతా కూడా పాపంతో కప్పివేయబడి ఆ యొక్క శపించబడినటువంటి అనుభవాలను మనం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన తన యొక్క కృపను ఆ యొక్క సిలువలో మన ఎడల ప్రత్యక్షపరిచాడు, లేదంటే వెల్లడిపరిచాడు. ఆ కృపే ఆ యొక్క సిలువలో ప్రాణం పెట్టింది. నిజంగా దేవుడు ఎంత కృపమయుడు. అందుకని ప్రతి ఒక్క కీర్తనలో కూడా మీరు చూసినట్లయితే కనుక ఆయన కృప నాకు చాలు అని చెప్పేసి అంటున్నాం. మనం కూడా ఈ సత్యాన్ని ఈ దినాన్ని తెలుసుకుందాం ప్రియమైన బిడ్డలారా. సో కృపని ఎంత ఎక్కువగా మనము ఆస్వాదిస్తాము, కృప యొక్క వాక్యాన్ని మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో అది మనకు స్వతంత్ర
స్వతంత్రాన్ని కలిగిస్తుంది, అది మనకు జీవాన్ని ఇస్తుంది, అది మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. సో అందరం కూడా తలలో ఉంచుదాము, కళ్ళు మూసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా కలిసి మన యొక్క వర్షిప్ టీంతో మనం యొక్క ఆరాధించుదాం మన దేవుని. ఎందుకంటే ఇక్కడ వాక్యం తెలియపరుస్తుంది, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ప్రభులకు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయనను మించిన వారు ఎవరు లేరు కాబట్టి ఆయన ఆకాశము సమస్తమును, ఈ భూమి మీద ఉన్నటువంటి వాటి సమస్తమును కలగేసిన వాడు ఆయన నోటి మాటను బట్టి సమస్తం కలిగింది. కాబట్టి మన దేవుని కూడా మన నోరు తెరిచి ఆత్మతో సత్యముతో ఆ యొక్క వాక్యం ఎత్తిపట్టి, దేవా నీవే దయాళుడు, నీవు ప్రభులకు ప్రభు, నీవు రాజులకు రాజు తండ్రి అని స్తుతిస్తూ మనందరం కూడా కలిసి ఈ యొక్క ప్రార్థనలో ఆరంభంలో నుంచి ముందుకు వెళ్దాం. ప్రియమైన బిడ్డ, సో తరలోంచి కాదు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుడ జీవం కలిగినటువంటి తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి యొక్క ఉదయకాల సమయంలో అయ్యా తండ్రి మీరు ఇచ్చినటువంటి యొక్క అయ్యా తండ్రి నన్ను కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ప్రభా. అయ్యా తండ్రి ఈ యొక్క ఆరాధన అంతట్లో కూడా ఆది నుండి అంతం వరకు మీరు అధ్యక్షత వహించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. ఆమేన్. यीशु तेरा नाम सबसे ऊंचा है, यीशु तेरा नाम सबसे ऊंचा है।
ఆయన నీ కోసం నా కోసం వధింపబడిన గొర్రె పిల్లగా నీ కోసం నా కోసం రక్తం చిందించి
రక్తం కాచి నీకోసం నా కోసం ప్రాణార్పణ చెందించిన దేవుడు నీకోసం నా కోసం పోరాడే దేవాడు. ఓ తండ్రి నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రం. నీ వ్యాధులు బాధలు మనం చుట్టినప్పుడు కూడా యేసయ్యే నా పరిహారం, యేసు మాత్రమే నా పరిహారం అని చెప్పి మనం పాడుతూ దేవుని నామమున పాడతాం. యేసు
స్నేహం మరువలేను, నీరు ప్రేమ విడువలేనయా. నీ స్నేహం మరువలేను, నీరు ప్రేమ విడువలేనయా. నీ స్నేహం మరువలేను యేసయ్యా, నీరు ప్రేమ విడువలేనయా. నీ స్నేహం మరువలేను, నీరు ప్రేమ విడువలేనయా. నీ స్నేహం నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేని ప్రేమ మరువలేను, నీరు ప్రేమ విడువలేనయా. నీ స్నేహం మరువలేను, నీరు ప్రేమ విడువలేనయా. నీ స్నేహం నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. యేసు నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం సత్యం జీవమైన దేవానికి నీవే సత్యం జీవం నీవే, జీవం చూడకు ఆధారం నీవే. నీవే సత్యం జీవం నీవే, జీవం చూడకు ఆధారం నీవే.
దేవుడు అయ్యా. మాకు కలిగినటువంటి సంభవమును కూడా తండ్రి నీవు మాకు అనుగ్రహించిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీరు మాకు తోడు నడిపించారు. ఆరాధనలు, పాటలు, ప్రతి ఒక్క దాంట్లో మీరు తోడు నడిపించిన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ముందు ప్రతి ఒక్క దాంట్లో మీరు తోడు నడిపించిన ప్రార్థన చేస్తున్నామయ్యా. కాంతుల భాగం మీరు తోడు నడిపించండి. ముఖ్య ప్రసంగం మీరు తోడు నడిపించండి. పరిశుద్ధాత్మ దేవ, మీరు దాసుని వాడుకొని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్తోత్రం చేస్తామయ్యా. మీకే మహిమకరంగా యొక్క ఆదివారం ఆరాధన జరిగించి నడిపించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి పారమైన నామములో ప్రార్థించి పొందుకుని నామం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో సహోదరుడు యేసుపాదాలు గారు వచ్చి మనకి కాల్పులేని వర్తమానాన్ని మనకు అందిస్తారు. మనం కూడా శ్రద్ధగా ఉందాం. ఆమేన్. ప్రభు అయిన దేవుని నామములో మీ అందరినీ కూడా ఈ యొక్క ఆదివారం ఆరాధనలో మరి కాలకాల నిమిత్తము వాక్యం చెప్పడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి వాక్య లేఖనాన్ని చూద్దాం. ఇక్కడ కీర్తనలు 126 5వ వచనం. కీర్తనలు 126 5వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి శ్రద్ధగా వినండి. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషకాలంతో పంట కోసెదరు. కన్నీళ్లు విడిచు విత్తువారు సంతోషకాలంతో పంట కోసెదరు. మరి వాక్యం ఇక్కడ తెలియజేసింది ఏంటి అంటే, దేవునికి నువ్వు ఎప్పుడైతే ఇస్తావో వాళ్ళు పంట కోస్తారు. అయితే ఇక్కడ ఒక మాట చెప్పడం ఏంటంటే, కన్నీటితో విత్తువారు సంతోషంగా పంట కోసెదరు. మరి మనం చూస్తాము, ఎప్పుడైనా కానీ ఏదైనా పంటకి మనము విత్తనాలు వేసినప్పుడు దాని యొక్క ఫలం మనకు వస్తుంది. అయితే ఎవరైనా కానీ పంట కోయాలని ఆశపడతారు, కానీ అది పాడైపోవాలని ఆశపడరు. అదే రీతిగా మనం చూస్తే ఫార్మర్ ఏం చేస్తాడు, సీడ్స్ తీసుకొని వెళ్ళి తన యొక్క పంట వేసి దాని కొరకు కావాల్సిన అన్ని కూడా సిద్ధపరిచి ఆశ కలిగి ఉంటాడు. ఏంటి అంటే, నేను వేసిన విత్తనాలు మంచి ఫలాన్ని ఇస్తాయి అని. అయితే ఆ ఫలాన్ని ఆయన ఆనందించాలి, ఆ ఫలాన్ని ఆయన తిని సంతృప్తి చెందాలి. ఇంకొకటి ప్రాముఖ్యంగా ఏంటి అంటే, ఆ ఫలాలు కేవలం అతని కోసమే కాదు, ఆయన కుటుంబం కోసము, ఆయన ఎవరినైతే అమ్ముతాడో వాళ్ళు కూడా ఆ ఫలాన్ని అనుభవించాలి. ఆ యొక్క రైస్ కానీ లేకపోతే ఏదైతే వేస్తాడో పంట, అది వాళ్ళందరూ కూడా ఆనందించాలని ఆశగా ఉంటారు. అదే రీతిగా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏంటి అంటే, కన్నీళ్లు విడిచుచు విత్తువారు. నీవు నేను కూడా మరి కన్నీళ్లు విడిచడానికి కారణం చాలా ఉంటాయి. ఒకవేళ దెబ్బ తగిలినప్పుడు కానీ లేకపోతే ఏదైనా వేదన మనకున్నప్పుడు మనం ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చి మనం కన్నీళ్లు విడుస్తూ ఉంటాం. అయితే మరి నీవు దేవుని సన్నిధికి వచ్చి ఎప్పుడైతే నువ్వు కన్నీళ్లు విడుస్తావో ఆ ప్రతి ఒక్క దానికి దేవుడు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నారు అంటే, కన్నీళ్లు విడుచు విత్తువారు. నీవు కష్టపడుతున్నావు, నీ యొక్క సంపాదనలో నీ యొక్క దశమానంలో నువ్వేం చేస్తున్నావు అంటే దేవుడికి ఇస్తున్నావు. అయితే మరి దేవుడు నీకు ఖచ్చితంగా ఫలాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే మరి నీవు నేను కూడా ఎలా అయితే విత్తనాలు విత్తి అది తన కోసమే కాకుండా ఫార్మర్ ఏం చేస్తాడంటే తన కుటుంబానికి ఎవరైతే ఆ ఫలాన్ని పంచుతాడో ప్రతి ఒక్కరికి కూడా అది చెందాలి, ఆనందించాలని ఆశపడతారో, నీవు కూడా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు విత్తుతావో అది నీకు మాత్రమే కాదు, నీ కుటుంబానికి మాత్రమే కాదు, నీ చుట్టూన్న ప్రతి ఒక్కరికి కూడా సంతోషం కలిగిస్తుంది, ఆనందం కలిగిస్తుంది. మరి మనకు తెలుసు బైబిల్లో ఒక సూత్రం ఏంటంటే, నువ్వు ఏదైతే విత్తుతావో అదే కోస్తావు. నువ్వు ఖచ్చితంగా ఏదైతే విత్తుతున్నావో దానికి నువ్వు ఫలితాన్ని తీసుకుంటావు. మరి దేవుని సన్నిధిలో ఇక్కడ నిలబడింది నేను ఎందుకు అంటే, మనం సంతోషంగా ఫలాన్ని తీసుకోవడానికి ఇష్టపడతాం. అదే రీతిగా దేవుడు కూడా సంతోషంగా నీకు ఫలం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నీవు నేను చేయాల్సింది ఏంటి అంటే, మన యొక్క కష్టార్జితంలో మనం ఏదైతే సంపాదిస్తున్నామో, ఇక్కడ ఎవరైతే ఎక్కువ సంపాదిస్తున్నారో వాళ్ళు మాత్రమే దశభాగం ఇవ్వాలి, లేకపోతే ఎవరికైతే చదువుకుంటున్నారో వాళ్ళు దశభాగం ఇవ్వకూడదు,
ఇలాంటి బోధ ఎక్కడ కూడా లేదు. బైబిల్లో ఒకటే తెలియజేస్తుంది ఏంటి అంటే నీ రాబోయే అంతలో కూడా, అంటే నువ్వు చదువుకుంటున్నా కానీ, లేకపోతే నీవు ఉద్యోగం చేస్తున్నా, లేకపోతే నీ పాకెట్ ఏం చేస్తున్నావు, అందులో కూడా నేను చేస్తుందంటే కానుకలు ఇవ్వచ్చు, ప్రత్యేక కానుకలు ఇవ్వచ్చు, దర్శన భాగం ఇవ్వచ్చు. ఇక్కడ ఒక మాట నేను తెలియాలని ఆశపడుతున్నా. ఏంటి అంటే ఈ కానుకలు అనేవి కూడా మరి ఎవరి కోసం అంటే, ఇందాక చెప్పాను కదా, ఆ ఫలము నీ కొరకు నీ కుటుంబం కొరకే కాకుండా అనేక మంది కొరకు. మరి ఎవరి కొరకు అంటే ఆత్మలు నశిస్తున్నారు వాళ్ళందరి కొరకు. మరి అదే రీతిగా ప్రాముఖ్యంగా మన సంఘంలో చాలా అవసరాలు కూడా ఉన్నాయి. మరి అవన్నీ కూడా తీర్చడాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? మనము సంఘముగా అందరం, నేను మీరు మనందరము కూడా కుటుంబంగా కలిసి మన యొక్క గుప్పిలు విప్పినప్పుడు, అంటే మన యొక్క పాకెట్లో మనం చేయబెట్టి మనము హస్తాన్ని చాచినప్పుడు, అప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా సమకూర్చబడతాయి. అయితే మీకు తెలుసు, మనము చాలాసార్లు ప్రార్థన చేస్తున్నాం సంఘం బిల్డింగ్ గురించి, సౌండ్ సిస్టమ్ గురించి, ఇంకా వీటి రెంట్ గురించి, అన్ని విషయాల గురించి. మరి దేవుడు మనందరికి కూడా ఇచ్చినప్పటికీ నాకు తెలుసు కష్ట సమయంలో కూడా మీరు చాలా మంది ఈ యొక్క దర్శన భాగం ఇస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు. అందుబట్టి దేవుడికి ఉన్నా. కానీ ఇక్కడ వాక్యం అదే తెలియజేసింది అంటే కన్నీటితో విడుచుకో, కన్నీటితో నువ్వు ఎప్పుడైతే విత్తావో అది సంతోషంగా ఉంటుంది. అవును, మరి ఇటువంటి కష్ట సమయంలో కూడా నువ్వైతే కష్టపడుతున్నావు, దాని నుంచి నువ్వు రాబట్ల నుంచి ఇస్తున్నావు, ప్రత్యేక కానుకలు ఇస్తున్నావు, దర్శన భాగం ఇస్తున్నావు, దానికి సంతోషంగా ఫలితం ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు. ఆమేన్, హల్లెలూయా. మరి ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న ఆ నెంబర్కి మీరు దయచేసి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయవచ్చు. ఆ నెంబర్కి మీరు గూగుల్ పే ఫోన్పే చేసిన కదా అవన్నీ కూడా చర్చ్కి చెందుతాయి, ఎవరికి కూడా పర్సనల్గా వెళ్ళవు. సో దయచేసి మీ యొక్క కానుకల్ని, దశభాగాన్ని, ప్రత్యేక కానుకల్ని అక్కడ కింద ఉన్న నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే ఆన్లైన్లో మీరు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అయితే మీరు వేస్తున్న కానుకలు అందరము కూడా కళ్ళు మూసుకున్నాము, కుటుంబంగా ఉంటే కుటుంబం కళ్ళు మూసుకున్నాము, ప్రార్థన చేసుకుని చిన్నపాటిగా. పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు యేసయ్యా. నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి ప్రభువా, మేము నాయన కన్నీటితో నాయన సెలవిచ్చినప్పుడు సంతోషంగా ఫలితం వేసుకుంటాం. అవును ప్రభువా యేసయ్యా, నీ రాజ్యంలో తండ్రి ప్రభువా మా కొరకే కాదు, వ్యక్తిగతంగా మా కుటుంబం కొరకే కాదు నాయన, సంఘం నిమిత్తం ఇంకా అనేక మంది నిమిత్తం తండ్రి ప్రభువా యేసయ్యా మేము కానుకలు దర్శనభావంతో ప్రత్యేకంగా ఇస్తున్నాం ప్రభువా. ఇది మీ రాజ్య విషయంలో ప్రభువా, సంఘం యొక్క అభివృద్ధిలో తండ్రి ప్రభువా, సంఘం కావాల్సిన ప్రతి ఒక్క అవసరాలు తండ్రి ప్రభువా నేను ఉపయోగించుకొని వేడుకుంటూ ముందున్న సమయంలో ప్రభావిత ఇచ్చిన వారి ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకో, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ఎవరైతే తండ్రి ప్రభావిత ఉద్యోగాలు లేక కావాలని ఆశపడుతున్నారో వారిని కూడా జ్ఞాపకిస్తూ నీకు వందనాలు. ఎవరైతే తండ్రి ఉద్యోగం లేక వాళ్ళతో వారిని కూడా జ్ఞాపకిస్తూ నీకు వందనాలు. మెట్టుకు తండ్రి ప్రభావిత కుటుంబాలకు తండ్రి ప్రభావ మా సంఘాన్ని ఉన్నత దిశగా తీసుకెళ్తారు నమ్ముచు యేసు క్రీస్తు నజరుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి అతి యొక్క శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి ఆ దేవుని స్తుతిస్తూ కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. నిజంగా ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వారంలో నాతో మాట్లాడినటువంటి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నా. దేవుని యొక్క వాక్యము చాలా బలమైనది, దేవుని యొక్క వాక్యమే శక్తి కలిగినది, దేవుని యొక్క వాక్యము సత్యమైనది. దేవుని యొక్క వాక్యము మనల్ని సరైనటువంటి మార్గంలోకి నడిపిస్తుంది. ఆ వాక్యమే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ వాక్యమును మనం ఎంత లోతుగా అర్థం చేసుకుంటే అంత ఎక్కువగా దానిలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని, దానిలో ఉన్నటువంటి ఆనందాన్ని, దానిలో ఉన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకోగలం. నిజంగా చాలా మంది దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యతను గురించి చాలా రకాలుగా గొప్ప గొప్ప దైవజనులందరూ కూడా వివరిస్తూ ఉన్నారు. సో మనమందరం కూడా ఈ యొక్క సత్యాన్ని తెలుసుకుని నిజంగా దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సర్వ సత్యములోనికి మనందరం కూడా నడిపించబడాలన్నది మా యొక్క ఉద్దేశమై ఉన్నది. అంత మాత్రమే కాదు కానీ ఆ యొక్క సత్యవాక్యమును మీకు బోధించి సరైనటువంటి మార్గంలోనికి మిమ్మల్ని నడిపించాలనేది మా యొక్క ఆశ అయి ఉన్నది. సో ఎందరైతే ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా లేదనంటే ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎందరైతే ఈ యొక్క ఆన్లైన్లో ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నారో మీరందరూ కూడా ఈ యొక్క వాక్యం చేత దీవించబడి ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాద కారణంగా కావాలన్నది మా యొక్క ఉద్దేశం. సో మిమ్మల్ని అందరినీ కూడా మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. సో దయచేసి మీరందరూ కూడా తెలియని వారికి కూడా తెలియపరిచి సో మీ యొక్క కుటుంబంతో కలిసి మీ యొక్క బైబిల్ తీసుకుని వచ్చి కూర్చోవాలన్నది కూడా మా యొక్క ఉద్దేశమైనది. సో దయచేసి ఈ యొక్క సత్యవాక్యంలోనికి మనందరం కూడా నడిపించబడదాము. ప్రియమైన వీళ్ళారా, సాధారణంగా మన అందరి జీవితాల్లోనూ కూడా ఉన్నటువంటి సమస్య ఏమిటి అని అంటే ధర్మశాస్త్రానికి కృపకు మధ్య ఉన్నటువంటి చిన్న వ్యత్యాసాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము. అంత మాత్రమే కాదు కానీ ధర్మశాస్త్రము క్రీస్తు యేసులో ముగించబడింది, ధర్మశాస్త్రమును క్రీస్తు యేసు నెరవేర్చాడు అన్న సత్యాన్ని నమ్మడం కంటే కూడా
చాలా మంది ఎక్కువ మంది వారి యొక్క క్రియలపైన ఆధారపడుతూ ఉంటారు. సాధారణంగా కృపావాక్యం మనం కనుక ప్రకటించినట్లయితే కనుక ఆ కృపావాక్యం విన్నటువంటి అనేక మంది ఏమంటూ ఉంటారంటే, నాకు తెలిసినటువంటి వారు కూడా చాలాసార్లు నన్ను ప్రశ్నించారు, కృపావాక్యం చెప్తే ఎందరి జీవితాలు మార్చబడతాయి, మనం కనుక ధర్మశాస్త్రాన్ని ప్రకటించకపోతే, మనం కనుక వారికి ఆజ్ఞలను పెట్టకపోతే ఏ విధంగా వారు మార్చబడతారు అనేటువంటి ప్రశ్న నన్ను చాలా రోజులుగా కలవరపెట్టింది. లేదంటే అటువంటి ప్రశ్న అడిగినటువంటి ఆ యొక్క వ్యక్తులు నా ముందు చాలా మంది ఉన్నారు. ఎక్కడి దాకా ఎందుకు, చాలా మంది మా యొక్క సొంత తల్లి కూడా ఒకానొక దినాన నేను కృపావాక్యం ఆమెకు బోధిస్తూ ఉన్నప్పుడు, యేసయ్య వాక్యాన్ని, సత్యవాక్యాన్ని ఉన్నట్లుగా ప్రకటిస్తున్నప్పుడు ఆవిడికి మా యొక్క తల్లి గారికి ఆ యొక్క కృపావాక్యం అది కొత్తగా ఉన్నది కాబట్టి, ఇలాగ చెప్తే ఏ విధంగా మనుషులు రక్షించబడతారు, ఇలా చెప్తే మనుషులు ఏ విధంగా వారి యొక్క పాపాలను తెలుసుకుని వారు క్రీస్తు వైపు మరలించబడతారని చెప్పేసి అని కూడా చాలాసార్లు నన్ను అడిగినప్పుడు నేను ఆమెకి చాలా స్పష్టమైనటువంటి ఒక వాక్యాన్ని ఆమెకు తెలియపరచడం జరిగింది. ప్రియమైన అంటే కృపావాక్యాన్ని ఆమెకు బోధించినప్పుడు ఆమె సత్యాన్ని తెలుసుకుని ఇప్పుడు కృపలో ఆవిడ వర్ధిల్లడం ప్రారంభించింది. ఇప్పుడు ఆమె చెప్తున్నది కృపావాక్యమే చాలా మంచిది, దాని ద్వారా అనేకులు రక్షించబడుతున్నారని కూడా నా తల్లి నాకు సాక్ష్యం ఇచ్చి ఉన్నది. సో మీ అందరితో కూడా నేను చెప్పాలన్న మాట ఏంటి అంటే, ఈ దినాన ప్రియమైన బిడ్డలారా, మన ప్రతినిధి యొక్క సూత్రం గురించి, ఈ యొక్క అంశం గురించి మనం ధ్యానించుకుందాం. సో మనకంటే ఒక రాయబారి లేదంటే మన యొక్క స్థానంలో మన యొక్క స్థానాన్ని ఒక వ్యక్తి తీసుకుని మన యొక్క ప్రతినిధిగా అక్కడ మనల్ని కనపరచడమే నిజమైనటువంటి ప్రతినిధి అని దాని యొక్క అర్థం. అయితే క్రీస్తే మన యొక్క ప్రతినిధి అయి ఉన్నాడు. అయితే ఈరోజు మనం ఆ యొక్క క్రీస్తే మన ప్రతినిధి అయినటువంటి ఆ ప్రతినిధి యొక్క సూత్రం గురించి, ద ప్రిన్సిపల్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్ గురించి కొన్ని విషయాలు మనం సత్యవాక్యంలో నడిపించబడదాం. ప్రియమైన బిడ్డలారా, సాధారణంగా చాలా మంది చెప్తూ ఉంటారు, నేను కృపావాక్యాన్ని విశ్వసించను, ఎందుకనంటే దానివల్ల అనేకులు ఇంకా పాపంలోనే పడిపోతున్నారు కానీ ఎవరు కూడా క్రీస్తులోనికి రక్షించబడటం లేదు అని చాలా మంది ఈ యొక్క ప్రశ్న అడుగుతూ ఉండవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే కృపావాక్యాన్ని తృణీకరిస్తావో, నువ్వు ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గానే నువ్వు వ్యక్తిగతంగా క్రీస్తును నిరాకరించినట్లే. ఎందుకనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు ఒక సత్యాన్ని తెలియపరచాలని ఇష్టపడుతున్నాను. సో కొంచెం లోతుగా దేవుని యొక్క వాక్యాన్ని మనము అర్థం చేసుకుందాం. సాధారణంగా ఇశ్రాయేలు యొక్క ప్రాంతంలో, ఇశ్రాయేల్ యొక్క దేశంలో కపెర్నహూము అనేటువంటి పట్టణం గురించి మనము సువార్తల్లో ఎక్కువ సార్లు విని ఉంటాం. ఎందుకనంటే అక్కడే దేవుడు అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, యేసయ్య అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు ఆ కపెర్నహూము పట్టణంలో జరిగించాడు. మనం సాధారణంగా చూసుకుంటే కనుక అక్కడే ఆ యొక్క యూరియా కుమార్తె అయినటువంటి యాయిరు కుమార్తెను దేవుడు అక్కడే స్వస్థపరిచాడు. 12 ఏళ్ళుగా రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీని ఆయన స్వస్థపరిచాడు. అంత మాత్రమే కాదు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అనేక మంది ఆ యొక్క శతాధిపతి యొక్క ఆ యొక్క సైనికుడి యొక్క ఆ యొక్క శతాధిపతి యొక్క ఇంట్లో పనివాడిని కూడా యేసయ్య అక్కడే స్వస్థపరిచాడు. అంత మాత్రమే కాదు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటి అంటే, ఈ యొక్క కపెర్నహూములో ఆ రోజు ఎక్కువ మంది ఆ కపెర్నహూము పట్టణంలోనికి సాయంత్రం పూట కూడా అనేక మంది రోగులను అక్కడ తీసుకుని వచ్చారు. అయితే వారందరినీ కూడా ఆ రాత్రికాల సమయంలో దేవుడు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అదే కపెర్నహూము పట్టణం చూసినప్పుడు ఈ యొక్క పట్టణం యొక్క దుస్థితి సొదొమ గొమొర్రాల కంటే ఈ యొక్క హీనమైనదని చెప్పేసి అని యేసయ్య యొక్క మాట ఆ కపెర్నహూము పట్టణం గురించి అన్నాడు. ఎందుకనంటే అక్కడ వారందరూ కూడా దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు చూశారు, దేవుని యొక్క స్వస్థతలు అనుభవించారు. కానీ వారెవ్వరు కూడా యేసయ్య విశ్వాసం ఉంచలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ఎక్కువ మంది అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి సొంత వాళ్ళు కాబట్టి వారందరూ కూడా ఈయన వడ్రంగి వారి కుమారుడు కాదా, లేదంటే ఇలాంటి యొక్క మరియ కుమారుడు కాదా, ఈయన మనలాంటి ఒక వ్యక్తి కాదా అనుకున్నట్లుగానే వారు దేవుడిని తృణీకరించారు. వారు దేవుని యొక్క సత్యాన్ని ఎరగలేకపోయారు. కానీ అక్కడ యేసయ్య తన యొక్క ప్రేమను వెల్లడిపరిచాడు. యేసయ్య తండ్రి యొక్క ప్రేమను వెల్లడిపరిచాడు. ఈ దినాన ప్రపంచవ్యాప్తంగా తండ్రి యొక్క దినోత్సవం లేదంటే ఫాదర్స్ డే జరుపుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. తండ్రి తన యొక్క ప్రేమను వెల్లడిపరచడానికి ఆయన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. ఆ కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు ఆయన తన యొక్క ప్రేమను ఆ యొక్క శిలువలో మన అందరి ఎడల వెల్లడిపరిచాడు. సాధారణంగా ఈ లోకానుసారమైనటువంటి తండ్రికిను మన యొక్క పరలోక తండ్రికిను చాలా వ్యత్యాసం ఉన్నది. ఎందుకనంటే ఈ యొక్క లోకానుసారమైనటువంటి తండ్రులు చాలా మంది, అంటే అందరూ కాదు కానీ చాలా మంది ఈ యొక్క లోకానుసారమైనటువంటి భ్రమలతోటి, సాతాను కలిగించేటువంటి ఆ యొక్క వ్యసనాలతోటి వారందరూ కూడా పడిపోయి పిల్లలను కొట్టడం కావచ్చు, లేదంటే భార్యను కొట్టడం కావచ్చు, లేదంటే ఇంట్లో వాళ్ళని హింసించడం కావచ్చు, లేదంటే వారు చేసినటువంటి క్రియల వలన ఇంట్లో ఆ యొక్క
వారి పట్ల ఒక రకమైనటువంటి భావాన్ని అంటే అసహ్యాన్ని వారు కలిగించుకుని ఉన్నారు. చాలా మంది తల్లిదండ్రులలో ఎక్కువగా తండ్రి అంటేనే చాలా మంది పిల్లలు భయపడతారు. ఎందుకంటే ఎక్కడ కొడతాడో అని చెప్పేసి భయపడతారు. ఇదే విధంగా మనుషులు కూడా పరలోకపు తండ్రికి కూడా వారి మధ్య ఆ యొక్క లిమిట్ అనేది పెట్టేసుకున్నారు. అందుకని పరలోకపు తండ్రి యొక్క ప్రేమను అర్థం చేసుకోవడానికి మీరు మొట్టమొదటి అసలు లోకానుసారమైనటువంటి తండ్రి మనల్ని ప్రేమిస్తే నిజంగా దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు అని నమ్మగలం అన్నట్లుగా ఈ లోకానుసారమైనటువంటి పద్ధతుల్లోనికి వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ నిజమైనటువంటి సత్యవాక్యం మనకు తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నువ్వు కావాలని కోరుకుంటున్నాడు. ఆయనే నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఆయన తన యొక్క మాటలను పదే పదే నీకు తెలియపరుస్తున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీ కొరకు ప్రాణం పెట్టాను, నువ్వు చేయవలసిందల్లా కేవలం నా యందు విశ్వాసం ఉంచడం మాత్రమే. ఇది మాత్రమే తండ్రి మన నుంచి కోరుకునేటువంటి ఆ యొక్క ఆశయం ప్రియమైన దేవుని బిడ్డారా. సో ఇంకొంచెం లోతుగా వెళ్దాము. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ జరిగించినటువంటి కపెర్నహూము పట్టణంలో జరిగించినటువంటి ఆ యొక్క అద్భుత ఆశ్చర్యకార్యాలు ఒకవేళ సొదొమ పట్టణంలో కనుక జరుగుంటే కనుక వారందరూ కూడా రక్షించబడి ఉండేవారు అని చెప్పేసి ఇక్కడ వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఎందుకనంటే ఈ లోకానుసారంగా మనం అనుకుంటూ ఉంటాము, లోకానుసారంగా మనం పాపం చేయడం పెద్ద పాపము, అది తప్పు కదా అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజంగా చాలా మంది చేసేటువంటి పాపం ఏంటి అని అంటే కృపావాక్యాన్ని తృణీకరించడమే. అంటే యేసయ్యని తృణీకరించడమే నిజమైనటువంటి పెద్ద పాపం. సాధారణంగా చెప్పాలంటే ఈ లోకానుసారంగా నువ్వు నేను చేసేటువంటి ఈ యొక్క పాపాలు పెద్ద పాపాలే కాదు, కానీ యేసయ్యను ఎవరైతే తృణీకరిస్తారో, వారి యొక్క కృపావాక్యాన్ని ఎవరైతే తృణీకరిస్తారో వారు నిజంగా పెద్ద పాపం చేసినట్లుగా ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాం. ఎందుకని సొదొమ పట్టణాల గతి కంటే కూడా మీ యొక్క గతి ఇంకా నాశనకరమైందని చెప్పేసి వాక్యం తెలియపరుస్తుంది. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే కృపావాక్యం అనేది కేవలం వాక్యం మాత్రమే కాదు కానీ, లేదంటే అదొక హితబోధ మాత్రమే కాదు కానీ, కృప అనేది యేసుక్రీస్తు అయి ఉన్నాడు. కృప అనేది వ్యక్తి అయి ఉన్నాడు. మనం గనక ఆయనను తృణీకరిస్తే మనం ఎవరు తృణీకరించినట్లే యేసయ్యను తృణీకరించినట్లు. దానివల్ల మనం ఏం చేస్తున్నామంటే మనకు తెలియకుండా అధికమైనటువంటి పాపంలోనే పడిపోతున్నాం. సో ఈ సత్యాన్ని తెలుసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ యొక్క తరాన్ని కనుక మనం జయించాలి అని అంటే కనుక దానికి ఉన్నటువంటి తాళపు చెవి ఒకటే ఏంటి అని అంటే, మనం ధర్మశాస్త్రానుసారంగా మీ 10 ఆజ్ఞలు పాటించాలి, లేదంటే ఈ యొక్క 20 సూత్రాలు పాటించాలి, ఇన్ని సూత్రాలు పాటించాలి, అన్ని సూత్రాలు పాటించాలి, అప్పుడే మీరు పరిశుద్ధులుగా మార్చబడతారు అనేటువంటివి ఇవి మన యొక్క తరాన్ని ఎప్పటికి కూడా బాగు చేయలేవు. మన యొక్క తరాన్ని ఎప్పటికి కూడా రక్షణలో నడిపించలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచడం మాత్రమే. ఇది కనుక మనం తెలియపరచగలిగితే కనుక అంత మాత్రమే కాదు కానీ యేసయ్య యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలను విశ్వాసం ద్వారా మనం ఈ లోకానికి కనపరిస్తే కనుక మనము ఈ తరాన్ని జయించిన వారం అవుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకనంటే నువ్వు నేను చేయవలసింది కేవలము ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు పాపి అని అనడం కంటే కూడా నీ యొక్క పాపములను యేసయ్య సిలువలో కొట్టివేశాడు, నీ యొక్క పాపములకు ఆయన వెల చెల్లించాడు అని నువ్వు ఎప్పుడైతే చెప్తావో ఆ వ్యక్తి మార్చబడతాడు. నేను ఇక్కడ సాధారణంగా చాలా మంది ఏంటంటే మీరు అనుభవించారో లేదో నాకైతే తెలియదు కానీ నేను అనుభవపూర్వకంగా కొన్ని విషయాలు నా యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాల యొక్క సమయంలో చిన్న మాట పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఇంతకుముందు సాధారణంగా నేనేమనుకునేవాడిని అంటే, నేను ఏదన్నా తప్పు చేసినప్పుడు సహోదరి దగ్గరికి అంటే విశ్వాస దగ్గరికి సహోదరి కానీ సహోదరుడి దగ్గర కానీ వెళ్ళి ఏదైనా చెప్పాలి అని అంటే కనుక ఒక రకమైనటువంటి భయం ఉండేది నాలో. ఎందుకంటే వారు నా యొక్క పాపపు జీవితాన్ని బట్టి నన్ను తీర్పు తీర్చి నన్ను దూరంగా పెట్టడము, లేదంటే నన్ను ఈ వ్యక్తి పాపి అని చూడడము, ఇలాగా వారి యొక్క చూపులో కానీ వారి యొక్క మాటలో కానీ వారి యొక్క ప్రవర్తనలో కానీ చాలా వ్యత్యాసం ఉండేది. కానీ మనుషులు చూసేటువంటి ఆ చూపు ఎలా ఉంటుంది అంటే మనకి చాలా బాధను కలిగిస్తుంది. అయ్యో అదేంటి, నేను తప్పు చేశానని ఒప్పుకోవడం కూడా తప్పేనా నా స్నేహితుడి దగ్గర, నేను తప్పు చేశానని ఒప్పుకోవడం కూడా తప్పేనా నా స్నేహితురాల దగ్గర అని చాలా మందికి మీలో ఈ ప్రశ్న వచ్చే ఉండవచ్చు. మీరు కూడా ఒకవేళ నాకులాగే ఇటువంటి అనుభవానికి వెళ్ళి ఉండవచ్చు. ఎందుకనంటే లోకానుసారంగా ఇంకా వాళ్ళకి చెప్పాలని అంటే కనుక ఒక్కసారి మనం చెప్పినప్పుడు మనం చూసినటువంటి తీరును బట్టి మనం ఇంక మీద ఏ యొక్క పాపం గురించి కూడా, లేదంటే మనం ఒకవేళ తప్పులో లేదంటే పాపంలో చిన్న మార్గంలో పడిపోయినప్పుడు కూడా అటువంటి విషయాలు వారితో చర్చించడానికి మనం ఇష్టపడం. ఎందుకంటే వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి అందరికీ చెప్తారు. అంత మాత్రమే కాదు కానీ
వారు దాని గురించి వ్యతిరేకంగా ప్రచురం చేస్తారు కాబట్టి ఎవరు కూడా ఇష్టపడరు, ఇంకా వేరేసారి చెప్పాలని చెప్పేసాను. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు సత్యాన్ని తెలియపరుస్తున్నాను ఏంటి అంటే, నీ యొక్క పాపములకు వెల ఒక్కసారి చెల్లించబడింది. హల్లెలూయా. నీ యొక్క పాపములన్నింటినీ కూడా యేసే కొట్టివేశాడు. ఇదే కృపావాక్యం ప్రియమైన దేవుని బిడ్డలారా. నువ్వు నేను తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. వారి యొక్క పాపముల గురించి తీర్పు తెచ్చేవాడు వేరే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. సో నీ యొక్క పాపములకు వెల యేసయ్య ముందుగానే చెల్లించాడు కాబట్టి వారికి మనం తీర్పు గురించి కాదు కానీ కృపను గురించి మనం పరిచయం చేయాలి. యేసయ్య నీ పాపాలను కొట్టివేశాడు. యేసయ్య నీ యొక్క ప్రతి పాపాన్ని కూడా క్షమించగలడు. నువ్వు ఎవరికి తెలియకుండా చేసినటువంటి ప్రతి పాపాన్ని కూడా యేసయ్య క్షమించగలడు అని నువ్వు వారికి చెప్పడం మాత్రమే నువ్వు నేను చేయాలి. అంత మాత్రమే కాదు కానీ వారి దగ్గరికి వెళ్ళి మనం వారికి ప్రార్థన చేయాలి, వారికి ధైర్యాన్ని ఇవ్వాలి, వారికి కృపావాక్యం యొక్క ప్రేమను వారికి మనం చూపించాలి. అప్పుడే ఒక వ్యక్తి రక్షించబడతాడు. హల్లెలూయా. సో అంత మాత్రమే కాదు కానీ చాలా మంది ఒక దినాల్లో ఒక క్రైస్తవుడిగా ఉండడము చాలా కష్టమైన పని అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వారు స్వనీతి పైన స్వధర్మం పైన ఆధారపడతారు కాబట్టి వారు విశ్వసించిన దాన్ని బట్టి, అంటే వారు ఎప్పుడైతే స్వనీతి పైన ఆధారపడతారో అదేం చేస్తుందంటే వారిని చీకటిలోనికి నెట్టివేస్తుంది. ఇంకా ఎక్కువగా ఈ లోకంలో పూర్తిగా చీకటి జనముల మీద కమ్ముచున్నది అని చెప్పేసి భక్తుడైనటువంటి యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన చూడు, జనములను చీకటి కమ్మెను, కటికి చీకటి కమ్మెనని వాక్యం అక్కడ తెలియపరుస్తుంది. కానీ లెమ్ము, నీకు వెలుగు వచ్చి ఉన్నది వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఆ వెలుగే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ వెలుగు నీలో ఉన్నాడు. ఆ వెలుగు నిన్ను వెలిగించాలని ఇష్టపడుతున్నాడు. ఆయనే పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి నిజమైన వెలుగు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను భక్తుడి యొక్క మాటలు చాలా స్పష్టంగా రాశాడు కాబట్టి ఆయనే వెలుగై ఉన్నాడు ఈ లోకానికి. ఆయనే వెలుగునిచ్చేవాడు. సో నువ్వు ఎంత చీకటిలో ఉన్నా సరే కేవలం యేసుక్రీస్తు వైపు నువ్వు చూస్తే చాలు, కేవలం యేసే వైపు విశ్వాసం ఉంచితే చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. అప్పుడే నువ్వు నిజమైనటువంటి సత్య వెలుగులోనికి ఆయన నిన్ను నన్ను కూడా నడిపిస్తాడు. ఆ వెలుగు అంతకంతకు ప్రకాశమానంగా నిన్ను నడిపించి వేకువ చుక్క వెలుగు ఏ విధంగా అయితే తెల్లవారుచుండగా పట్టపగులకు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లుగా నీ వెలుగును ఆయన తేజరిల్లించేస్తాడు. ఆయన నిన్ను ప్రకాశింపజేస్తాడు. ఆయన అనేకులకు నిన్ను ఉదాహరణగా మార్చుతాడు. కాబట్టి నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను సత్యమైనటువంటి వెలుగులో నడిపించాలని ఇష్టపడుతున్నాడు. ఈ మాటలు మనం ఇతరులకు తెలియపరచాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేగాని మన తోటి వారిని మనము కించపరచకూడదు. మన తోటి వారిని మనము ప్రశ్నార్థకంగా వారి జీవితాలను ఉంచకూడదు. ఎందుకనంటే యేసయ్య క్షమించాడనంటే నువ్వు నేను కూడా వారిని క్షమించేటువంటి తత్వాన్ని దేవుడు మనలో పెట్టాడు అన్న సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనము చేయవలసిందల్లా కేవలము ప్రేమను పంచడం మాత్రమే. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ మన యొక్క హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడి ఉన్నదని కొమ్మెలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. అయితే మనలను అసలు ఏది మనలను నీతిమంతులుగా చేస్తుంది అనేటువంటి ప్రశ్న మీకు ఒకవేళ రావచ్చు. మనం ఏ విధంగా నీతిమంతులం అయ్యాము, లేదంటే మనము ఏం చేస్తే మనం నీతిమంతులం అవుతాము, లేదంటే ఇవి చేసినప్పుడే నువ్వు నీతిమంతులు అవుతావు అని చెప్పేసి చాలా రకాలైనటువంటి బోధలు మనం వింటున్నాం. అయితే వాక్యం ఏమని చెప్తుంది, మనం ఏ విధంగా నీతిమంతులం అయ్యాము అనేది వాక్యం మనకి ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనము ఒక మంచి స్పష్టమైనటువంటి ఆ యొక్క మాటను తెలియపరుస్తుంది. ఇక్కడ ప్రియమైన దేవుని యొక్క మాట చాలా స్పష్టంగా అది సత్యం కాబట్టి సత్యం మనల్ని స్వతంత్రం చేస్తుంది. అయితే ఈ దినాన మనల్ని ఏది మనల్ని నీతిమంతులు చేస్తుంది అన్న వాక్యం ఇక్కడ చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డ 19వ వచనంలో, ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడినో అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ దినాన మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మన యొక్క విధేయతను బట్టి కాదు కానీ మన యొక్క విధేయత ఇప్పుడు కొత్త నిబంధనలు ఉన్నటువంటి మనందరికి కూడా మన యొక్క విధేయత ఏంటి అని అంటే మనము విశ్వాసంలో విధేయత చూపించడం. అంటే ఇంకా చెప్పాలంటే కనుక మనం సరి అయిన దానిని విశ్వసించడము, మనం సరి అయిన దానిని నమ్మడము అని దానికి అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో పౌలు ఇక్కడ ఒక మాట తెలియపరుస్తున్నాడు. చూడండి, ఇక్కడ ఈ యొక్క 3వ వచనం నుంచి 7వ వచనం వరకు కలిపి ఉన్నవి. ఇది మొత్తం చదువుకున్న తర్వాత ఇందులో 5వ వచనాన్ని మాత్రమే నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వారినైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పురైనది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము నీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి
దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిన ఈయన నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగినట్లు అండర్లైన్ చేసుకోండి. ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండబడుటకు పిలువబడి ఉన్నారు. హల్లెలూయా. సో విశ్వాసమునకు విధేయులు అవటము. సో మనము ఈ కొత్త నిబంధనలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం దేనికి విధేయులు అవ్వాలంటే ప్రియమైన మిత్రులారా విశ్వాసమునకు విధేయులు అవ్వాలి. అందుకనే ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. అంటే ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే విధేయత చూపించాడో ఆ విధేయతను బట్టి మనము ఆయన యందు సరైన దానిని విశ్వసించడం ద్వారానే మనము నిజముగా నీతిమంతులుగా చేయబడ్డాము అన్న సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన బిడ్డలారా. అయితే ఇక్కడ మనందరికీ కూడా ఒక ప్రశ్న రావచ్చు. అయితే విధేయత అంటే కొత్త నిబంధనలో ఏంటి పాస్ గారు అంటే విశ్వాసం. మనం ఏదైతే విశ్వాసమునకు విధేయులు అవ్వాలి. విధేయత చూపించడం అంటే మన క్రియల ద్వారా మనం ఏదో విధేయులు అవుతామని కాదు, కానీ దేవుని యొక్క విధేయతను బట్టి మనం విధేయులమయ్యాము. సో మనం విశ్వసించిన దానిని యేసయ్య ద్వారానే మనం విధేయతలోని నడిపించబడ్డాము. సో విశ్వాసమునకు విధేయులు అన్నట్లుగా దేవుడు మనం చేస్తున్నాడు కాబట్టి దాని మీద మాత్రమే మనం విశ్వాసం ఉంచాలి. అందుకనే ఇక రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో బై వన్ మ్యాన్స్ డిసోబీడియన్స్ లేదంటే ఒకరి అవిధేయత వలన అనేకులు ఎలాగో పాపముగా చేయబడ్డారు, పాపులుగా చేయబడిరు అనేటువంటి మాట. ఇక్కడ ఒక్క వ్యక్తి ఎవరు అనంటే ఆదాము. ప్రియమైన బిడ్డలారా, ఆదాము వలన మనందరికీ కూడా పాపము సంక్రమించింది. ఆదాము వలన మనందరం కూడా పాపులుగా చేయబడ్డాం. ఎందుకంటే ఆదాము ఏదైతే పాపం చేశాడో ఆ పాపం వల్ల మనమందరం కూడా పాపంలోనే పుట్టి ఉన్నాం. అయితే మనందరికీ కూడా ఈ విధంగా ఒక ప్రశ్న రావచ్చు ఏంటి అంటే ఒక్కడి వల్ల మనం ఎలాగా పాపం అవుతామనంటే సాధారణంగా ప్రియమైన బిడ్డలారా ఒక్కడ చేసినటువంటి పాపం వల్ల ఏ విధంగా అయితే మనం పాపలమయ్యామో అదే విధంగా ఒకరి విధేయత వలన మనం పాపలమయ్యాము. కానీ ఒకరి విధేయత వలన మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డామంట. చూడండి ఇక్కడ అనేకులు నీతిమంతులుగా చేయబడుతును అని ఇక్కడ రాయబడి ఉంది. సో మనము ఏదో పాపం చేశాం కాబట్టే మనం పాపలం అవ్వలేదు. కానీ ప్రియమైన బిడ్డలారా మనము పాపములోనే పుట్టాము, మనము పాపములోనే పెరిగాము. కాబట్టి మనందరం కూడా అంటే ఒక ఉదాహరణ చెప్తాను మీ అందరికీ కూడా. సాధారణంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఒక మామిడికాయ యొక్క చెట్టు, చిన్న చెట్టుని కనుక మనం చూస్తే కనుక దానిని మనం ఏమని పిలుస్తాము? అది మామిడి చెట్టు అని పిలుస్తాం. ఎందుకంటే అది పెరిగి పెద్దదయ్యి కాయ కాసేంత వరకు కూడా అప్పుడు ఆ కాయ ఎప్పుడైతే మ్యాంగో ఫ్రూట్ ఆ యొక్క ఫలం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ యొక్క ఫలాన్ని బట్టి దాన్ని మనం మామిడి చెట్టు అనం కాదు, అవునా కాదు? సాధారణంగా మామిడి చెట్టు చిన్నగా ఉన్నప్పుడే దాన్ని మనం గుర్తిస్తాం ఇది మామిడి చెట్టు అని చెప్పేసి. ఎందుకని? అది మామిడి చెట్టే కాబట్టి. అది పెరిగి పెద్దదయ్యి ఆ తర్వాత ఫలాలు ఇస్తుంది, మామిడి ఫలాలు ఇస్తుంది. అది దాన్ని బట్టి ఫలం ఇచ్చిన తర్వాత అది మామిడి చెట్టు అని పిలవబడదు, ముందుగానే మామిడి చెట్టు అని పిలవబడదు. ఎందుకనంటే అది మామిడి చెట్టు యొక్క విత్తనం కాబట్టి, అది ఆ విత్తనం నుంచే ఆ మొక్క మొలిచింది కాబట్టి. సో విత్తనం ఏదైతే ఉందో అదే చెట్టు పైకి వస్తుంది, కానీ వేరే చెట్లు అయితే పైకి రా, వేరే ఫలాలు కూడా అది ఇవ్వదు. ప్రియమైన బిడ్డలారా అదే విధంగా మనము కూడా అంతే. మనం పుట్టుకతోనే మనం పాపంలోనే పుట్టినాం. ఇది చాలా మంది విశ్వసించరు. నేను పాపంలో పుడితే ఇంకా నేనెందుకు ఈ లోకంలో దేవుడు నన్ను ఎందుకు పాపంలో పుట్టించాడని చెప్పేసి అని అనుకుంటూ ఉన్నామేమో. కానీ సత్యాన్ని తెలుసుకుందాం. ఇది దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియవస్తుంది. ఒకరిని అవిధేయత వలన అనేకులు పాపులుగా తీర్చబడ్డారు, కానీ ఒకరి విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా తీర్చబడ్డారు. సో మనందరం కూడా మనం ఎప్పుడైతే ఒక పాపం చేస్తామంటే ఒక తప్పు చేస్తాము, ఒకరిని మాటకు విధేయత చూపించకుండా ఉంటామో అదే పాపమైన వాక్యం మనకు తెలియవలసింది. కాబట్టి సో ప్రియమైన దేవుని బిడ్డలారా మనం సత్యాన్ని తెలుసుకున్నాం ఈ దినాన. ఏంటి అని అంటే ఒకరిని అవిధేయత వల్ల మనందరం కూడా పాపంలోనే పుట్టి ఉన్నాం. అయితే ఎప్పుడైతే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చి ఆయన విధేయుడై ఆయన యొక్క జీవితంలో తన యొక్క విధేయతను చూపించడం ద్వారా మనలను ఆయన నీతిమంతులుగా చేసి ఉన్నారు. ఎందుకనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మన యొక్క జీవితం అంతా కూడా యేసుక్రీస్తు పైన ఆధారపడింది. ఆయన సిలువలో తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన సిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించాడు. అందుకని ఈ యొక్క ధర్మశాస్త్రం కూడా యేసయ్య ద్వారా హెచ్చించబడింది. ఎందుకనంటే ఆ యొక్క సిలువలో ఆ యొక్క ధర్మశాస్త్రము ముగించబడింది. ఎందుకంటే క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అని రోమిల్ రాసిన పత్రిక ఈ యొక్క 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. క్షమించాలి 10వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతాను. చూడండి ఇక్కడ
విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడు. సో నిజంగా ధర్మశాస్త్రానికి నిజమైనటువంటి ఆ మెప్పు లేదనంటే హానర్ అండ్ జస్టిస్ అంటే తీర్పు, మెప్పు లేదనంటే తీర్పు, ఈ రెండు కూడా ఎప్పుడు జరిగిందంటే యేసుక్రీస్తు శిలువలో మరణించడం ద్వారా. ఆయన శిలువలో మరణించాడు, మన యొక్క శిక్ష అంతా కూడా ఆయనకి శరీరం పైన వేసుకున్నాడు. మనం పొందవలసినటువంటి దెబ్బలను ఆయన భరించాడు, ఆయన పొందుకున్నాడు. మనం పొందవలసినటువంటి శిక్షను ఆయన భరించాడు. మనకు రావాల్సినటువంటి తీర్పు ఆయన పైకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా నీతిమంతులుగా చేయబడ్డాం. హల్లెలూయా. అందుకని ఎప్పుడైతే మనము ధర్మశాస్త్రం కింద ఉంటామో అప్పుడు సాతాను మనల్ని ఇంకా ఇది చేయలేదు అది చేయలేదు అని భయపెడుతూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే మనం కృప కింద ఉంటామో అప్పుడు సాతాను మన జోలికి కూడా రాలేడు ప్రియమైన. ఎందుకనంటే సాతాను తెలుసు మనం కృపావాక్యానికి కనుక మనము లోబడి విశ్వాసంతో మనం ముందుకు వెళ్తూ ఉంటే కనుక మన పైన కాదు, మన యొక్క క్రియల పైన కాదు, కేవలం యేసయ్య శిలువలో చేసినటువంటి త్యాగాన్ని బట్టి మాత్రమే నేను నీతిమంతులుగా చేయబడ్డాను అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు నీ జీవితం పూర్తిగా మార్చబడుతుంది. అప్పుడు సాతాను నేను ఏమీ కూడా చేయలేదు ప్రియమైన. సో దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది ఏంటి అంటే మన జీవితంలో మనము కృప ద్వారానే రక్షించబడ్డాము. మన జీవితంలో మనం కృప ద్వారానే ఆ యొక్క సత్యాన్ని తెలుసుకున్నాము. అంత మాత్రమే కాదు కానీ కృపావాక్యము మనలను నీతిమంతులుగా మారుస్తుంది. విశ్వసించి ప్రతివానికి క్రీస్తే ధర్మశాస్త్రములకు సమాప్తి అయినాడు. ఎందుకనంటే మనం నీతిమంతులుగా కావడానికి. హల్లెలూయా. హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కని అవిధేయత వల్ల మనం ఏ విధంగా అయితే పాపులమయ్యామో, కానీ ఇప్పుడు దేవుడు తన యొక్క కృపను చూపించి మన ఎడల ఆయన యొక్క కృపను వెల్లడిపరిచి ఒక్కని విధేయత వలన మన అందరినీ కూడా నీతిమంతులుగా చేసి ఉన్నాడు. సాధారణంగా మనలో ఇప్పుడు సాతాను గాడు ఏం చేశాడనంటే మనలో యుద్ధాలు జరగడానికి వాడు కారణమయ్యి, అంటే ఏ విధంగా మనల్ని యుద్ధంలో నడిపిస్తాడు అని అంటే మన యొక్క వ్యక్తిగత జీవితం పైకి మనం చూసేవారిగా మనల్ని చేస్తూ ఉంటాడు. మన నీతి పైన మనల్ని ఆధారపడమని వాడు చెప్తూ ఉంటాడు. ఎలాగనంటే ఒకవేళ మనం ప్రార్థన చేసినప్పటికీ కూడా సాతాను ప్రారంభించే యుద్ధం ఎలా ఉంటుంది అని అంటే నువ్వు తగినంత ప్రార్థన నువ్వు చేయలేదు కాబట్టి నీకు ఈ విధంగా జరిగింది అని చెప్తాడు. నువ్వు బైబిల్ చదివినప్పటికీ కూడా నీలో ఆ యొక్క సాటిస్ఫాక్షన్ వాడు ఇవ్వడు. ఎలాగంటే నువ్వు కొంచెమే చదివావు, ఇంకా ఎక్కువ చదవాలి, ఇది సరిపోదు, ఇది నీ యొక్క ఆత్మీయ జీవితానికి సరిపోదని చెప్తూ ఉంటాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది ఏంటి అంటే మన పైన మనము ఆధారపడకూడదు, కేవలం యేసయ్య వైపు మాత్రమే మనం ఆధారపడాలి. యేసయ్యే మనల్ని నీతిమంతులుగా చేశాడు. యేసయ్య ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి కృపను బట్టి ఇప్పుడు మనమందరం కూడా తండ్రి దగ్గర మనము ఆ యొక్క అంగీకరించబడ్డాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో అంత మాత్రమే కాదు కానీ మనము ఇప్పుడు నీతిమంతులుగా చేయబడ్డాము. సో మీ పక్కన వాళ్ళతో, మీ కుటుంబస్తులతో, అందరితో కూడా చెప్పండి ఈ మాట ఏంటంటే మీరు నీతిమంతులు. ఏ విధంగా అంటే క్రీస్తు యేసు ద్వారా, క్రీస్తు యేసు తన యొక్క రక్తాన్ని కాచడం ద్వారా నువ్వు నేను కూడా ఇప్పుడు ఆయనలో నీతిమంతులం అయ్యాం. సో ఇంకొంచెం లోతుగా మనం చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాల్లో మన యొక్క యుద్ధోపకరణల గురించి ఇక్కడ రాయబడి ఉంది. సరే చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాలు ఇక్కడ మనం చూసినట్లయితే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి అని ఇక్కడ రాయబడి ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మన యొక్క ఉద్యోగకరణంలో శరీర సంబంధమైనవి కావు. అంటే మనం గన్నలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు, కత్తులు కొట్టుకోవాల్సిన అవసరం లేదు, కర్రలు కొట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ మన యొక్క యుద్ధోపకరణాలు ఎలాంటివి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 4వ వచనంలో చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలంత బలము కలవై ఉన్నవి. చూడండి, ఇక్కడ మనము ఏ విధంగా ఈ యొక్క సాతాను పెట్టేటువంటి ఆ యొక్క మనసుల్లో పెట్టేటువంటి ఆ యొక్క యుద్ధాలు లేవనెత్తబడినప్పుడు వాటిని మనం ఏ విధంగా తొలగించగలమనంటే ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క ప్రతి ఒక్క ఆలోచనను మనం ఎప్పుడైతే క్రీస్తు దగ్గరికి తీసుకెళ్లి దాన్ని క్రీస్తులో చెరపడతామో, క్రీస్తుకు లోబడినట్లుగా మనం ఎప్పుడైతే చెరపడతామో ప్రియమైన బిడ్డలారా, అప్పుడు ఈ యొక్క యుద్ధం నుంచి మనము బయటకు వస్తాం. ఎందుకనంటే సాతాను యొక్క ప్రధానమైనటువంటి టార్గెట్ ఎవరనంటే నువ్వే. అంటే
నీ యొక్క స్వనీతిని అతను టార్గెట్ చేస్తాడు. ఏమని చెప్తాడనంటే సో మన యొక్క జీవితాల్లో మనలందరినీ కూడా నువ్వు పాపివి, లేదనంటే నువ్వు పాపం చేసావు, నువ్వు సరిగ్గా ప్రార్థన చేయలేదు, ఇటువంటి అనేక రకాలైనటువంటి వాటిలన్నింటినీ కూడా నీ పైకి వదలడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే నువ్వు నేను చేయవలసిందల్లా ఏంటి అంటే కేవలం యేసయ్యను హత్తుకుని ఉండాలి. ప్రతి ఒక్క ఆలోచనలు క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టాలి. మనం ప్రతి ఒక్క ఆలోచనలు క్రీస్తు యేసునకు లోబడినట్లుగా వాటిని మనం క్రీస్తు యేసు దగ్గరకు తీసుకుని వెళ్ళాలి. ప్రభువా ఇది నీవిచ్చిన ఆలోచనేనా అని చెప్పేసి ఆ యొక్క సాతాను తీసుకొచ్చేటువంటి ప్రతి ఆలోచనను కూడా మనం ఎప్పుడైతే యేసయ్య దగ్గర తీసుకుని వెళ్తాం ప్రియమైన బిడ్డలారా, అప్పుడు అది సత్యమైందో కాదు అనేది మనకు తెలుస్తుంది. దేవుడు మనలను వాటిలన్నిటి నుంచి కూడా మనల్ని విడిపిస్తాడు ప్రియమైన బిడ్డలారా. ఎప్పుడైతే మనం యేసయ్య దగ్గరికి యొక్క ప్రతి ఒక్క ఆ యొక్క సాతాను యొక్క ఆయుధాలన్నింటినీ, ఆ యొక్క బాణాలన్నింటినీ కూడా యేసయ్య దగ్గరికి ఎప్పుడైతే తీసుకెళ్తామో అప్పుడు మనం స్వతంత్రులం అవుతాం. సో నువ్వు నేను చేయాల్సిందల్లా ఏంటి అని అంటే క్రీస్తుకు లోబడినట్టాలి, క్రీస్తుకు లోబడి ఉండాలి. మనం క్రీస్తు యొక్క ఆ యొక్క ఒబీడియన్స్, క్రీస్తు యొక్క విధేయతను బట్టి మనమందరం కూడా స్వతంత్రం అయ్యాం. కాబట్టి మన యొక్క యుద్ధోపకరణలు శరీర సంబంధమైనవి కావు. కాబట్టి ప్రతి విధమైనటువంటి ఆలోచన తీసుకొచ్చి మనం క్రీస్తు దగ్గర చెరపట్టాలి ప్రియమైన బిడ్డలారా. ఎప్పుడైతే ఈ యొక్క సత్యాన్ని మనము తెలుసుకుంటామో ప్రతి ఒక్క మనకు వ్యతిరేకమైనటువంటి ప్రతి ఆలోచన కూడా మనం తీసుకెళ్ళి యేసయ్యకి అప్పగించేస్తాం. మన గురించి ఏదైతే వ్యతిరేకంగా మాట్లాడుతుందో దాన్ని మనం ఎప్పుడైతే యేసయ్యకి అప్పగిస్తామో అప్పుడు మనము నిజంగా నీతి యొక్క ఫలాలను మనం అనుభవించడం మొదలు పెడతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకనంటే సాతాను పెట్టేటువంటి ఆ యొక్క వెపన్స్, ఆ యొక్క ఆయుధాలు లేదంటే ఆ బాణాలు ఏ విధంగా మనల్ని గురి చేసి ఏంటంటే అరే అవును కదా నేను పాపం చేశాను ఈ యొక్క రోజు, లేదంటే నేను తప్పుగా మాట్లాడాను, నేను తప్పుగా ప్రవర్తించాను కాబట్టి దేవుడు నన్ను క్షమించడేమో, ఈ దినాన దేవుడు నా ప్రార్థన అంగీకరించడేమో అని చెప్పేసేటువంటి ఆలోచనలు ఏవైతే వస్తూ ఉన్నావో ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటిలన్నింటినీ కూడా తీసుకెళ్ళి యేసయ్య దగ్గర చెరపట్టండి. సో నువ్వు నేను కూడా ఆయనలో ఆయన విధేయతను బట్టి మనం అందరం కూడా మనం విధేయులుగా మార్చబడ్డామన్న సత్యాన్ని నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈ యొక్క సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన యందు ఉండాలి, ఆయన యందు మాత్రమే మనం ఉండాలి. ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో పౌలు ఆయన యందు ఉండుడి అని చెప్పేసి ఏ విధంగా అయితే చెప్తూ ఉన్నాడో దాని గురించి కొన్ని మాటలు ఇక్కడ నేను తెలియపరచాలని ఇష్టపడుతున్నాను. ఇక్కడ ఇంగ్లీష్లో బీ ఫౌండ్ ఇన్ హిమ్ అని నేను రాసుకున్నాను. ఆ మాట ఇక్కడ చెప్తున్నాను చూడండి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమునైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నా ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు అగపడు నిమిత్తము మనము ఆయన యందు కనపరచబడాలి. ఆయన యందు మాత్రమే కనపరచబడాలి, లేదంటే ఆయనలో ఉండాలి. వి ఫౌండ్ ఇన్ హిమ్ అండ్ బీ ఫౌండ్ ఇన్ హిమ్. ఆయనలో మనం కనపరచబడాలి, ఆయనలోనే మనం ఉండాలని ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ధర్మశాస్త్రం వలనటువంటి నా నీతి వల్ల కాక, అంటే నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే మన వైపు మనం చూసుకోవద్దు కానీ మనం ఎవరి వైపు చూడాలని అంటే యేసయ్య వైపు మాత్రమే మనం చూడాలి. యేసయ్య ద్వారా వచ్చినటువంటి నీతిని బట్టి, విశ్వాసమును బట్టి, మనకు వచ్చినటువంటి నీతిని బట్టి మనం యేసయ్య వైపు చూడాలి. అప్పుడే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడైతే యేసయ్య వైపు చూస్తామో మన యొక్క విశ్వాసం నుంచి మనం పడిపోకుండా ముందుకు వెళ్తాం. మనం ఎప్పుడైతే యేసయ్య చేసినటువంటి పనిని మనం సిలువలో ఆయన చేసినటువంటి త్యాగాన్ని విశ్వసిస్తామో అప్పుడే మనం అటు ఇటు కూడా కింద పడిపోకుండా ఆయనలో ఉండి ముందుకు నడవడం ప్రారంభిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం మూలమైనటువంటి మన నీతిని బట్టి కాదు కానీ క్రీస్తు నందల విశ్వాసం వలనైనటువంటి నీతిని బట్టి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఉండునట్లు ఆయనలో అగపడి నిమిత్తం నేను ఆయన ఎందే అగపడాలని అంటే కనుక ఆయన నాకు అనుగ్రహించినటువంటి నీతిని నేను పొందుకున్నానని చెప్పేసి అనే సత్యాన్ని నువ్వు నేను కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనమందరం కూడా నీతిమంతులం అయ్యాము. కృపావాక్యం మాత్రమే మనలను సరైనటువంటి మార్గంలో నడిపిస్తుంది. ఆ కృప యేసుక్రీస్తు అయినాడు. ఇప్పుడు క్రీస్తునందల విశ్వాసం బట్టి మనం నీతిమంతులం అయ్యాము. విశ్వాసం ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మీలో ఎవరికైనా సరే మీరు డిప్రెషన్లోనికి వెళ్ళాలని ఇష్టపడుతున్నట్లయితే కనుక నేను కొన్ని మాటలు చెప్తాను. మీరు కేవలం చేయాల్సిందల్లా ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని మీరు చూసుకోండి. ఒకవేళ మీరు చింతించడం మొదలు పెట్టండి ఏంటంటే దేవుడు నన్ను క్షమించడు, దేవుడు నన్ను ప్రేమించడు అని చెప్పేసి మీరు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్గా మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ప్రారంభిస్తారు. సాధారణంగా మీ యొక్క జీవితంలో ఏదైనా జరుగుతున్నప్పటికీ కూడా అవన్నీ కూడా వీళ్ళందరూ నన్ను
ద్వేషిస్తున్నారు కాబట్టి ఇవన్నీ నా జీవితంలో జరుగుతున్నాయి. దేవుడు నన్ను ద్వేషిస్తున్నాడు కాబట్టి ఇవి నా జీవితంలో దేవుడు నాకు ఆలోచిస్తున్నాడు. దేవుడు నన్ను శిక్షించాలనుకుంటూ ఉన్నాడు కాబట్టి దేవుడు ఇవన్నీ కూడా నా జీవితంలోకి వచ్చేలా చేస్తూ ఉన్నాడు అని ఇటువంటివి నువ్వు కనుక ఆలోచిస్తే కనుక నువ్వు విజయవంతంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. నువ్వు విజయవంతంగా నీ గురించి నువ్వు చింతించడం మొదలు పెడతావు. కానీ దేవుని బిడ్డారా, మరొకసారి మీకు సత్యాన్ని తెలియపరుస్తున్నాను. సాతాను యొక్క ఉద్దేశం ఇదే, నిన్ను పూర్తిగా దేవునికి దూరం చేయాలి, నిన్ను పూర్తిగా దేవుని యొక్క సత్యవాక్యంలోనికి నడిపించబడకుండా ఉండడానికి వాడు అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాడు నిన్ను పూర్తిగా దూరం చేయాలని ఇష్టపడుతూ ఉంటాడు. కానీ నువ్వు ఎంతగా దేవుని వైపు చూస్తావో అంత ఎక్కువగా దేవునిలో ఆశీర్వాదాలు పొందుకోవడం చూస్తావు. ప్రియమైన సాతాను చేసేటువంటి పని ఏంటంటే నువ్వు ఎంత ప్రార్థించినా ఇది సరిపోదు అంటాడు. సాతాను చేసేటువంటి పని ఏంటంటే నువ్వు ఎంత స్తుతించినా ఇది సరిపోదని అంటాడు. ఇది సాతాను చేసేటువంటి పనులు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ఇంటి పక్కన వాళ్ళు ఉన్నటువంటి విశ్వాసం, వాళ్ళు ప్రార్థించినంతగా నువ్వు ప్రార్థించలేకపోతున్నావు, వాళ్ళు విశ్వాసంలో ఉన్నంతగా నువ్వు విశ్వాసం ఉండలేకపోతున్నావు అని నిన్ను ప్రతిసారి కూడా భ్రమ పెడుతూ ఉంటాడు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మన యొక్క ఆలోచనలు మనం ఎప్పుడైతే క్రీస్తు యేసుకు లోపడినట్లుగా మనం దాన్ని చెరపడతామో, అప్పుడే క్రీస్తు యేసుకు మనం అప్పగిస్తాము, అప్పుడే మన జీవితంలో పూర్తిగా మనం ఆయన ఎందు ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈ యొక్క సత్యాన్ని మీ అందరూ కూడా నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మనకు హై ప్రీస్ట్ అంటే మన యొక్క ప్రధాన యాజకుడు ఒక్కసారి ఆ యొక్క అర్పణలన్నీ కూడా అర్పించి తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తం చేత మనల్ని అందరినీ కూడా పరిశుద్ధపరిచి ఇప్పుడు మనల్ని ఆయన యొక్క నీతిమంతులుగా మనల్ని చేస్తున్నాడు. కాబట్టి మనము ఆయన యందు విశ్వాసం ఉంచడం మాత్రం మనం చేయాల్సింది. ఇంకా వేరే ఏది కూడా లేదు. కేవలము విశ్వాసం ద్వారానే మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా. సో ఎప్పుడైతే మనం నీతిమంతులుగా తీర్చబడ్డామో అప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థనలు ఆలకిస్తాడన్న సత్యాన్ని మనం తెలుసుకోగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనం చేసే ప్రతి ప్రార్థన కూడా జవాబిస్తాడు. నీ కుటుంబంలో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నువ్వు ఏ ప్రార్థన చేసినా, ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా చేయబడ్డావో, నువ్వు ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో అప్పుడే ప్రతి ఒక్క ప్రార్థనకు దేవుడు నువ్వు జవాబులు పొందుకోవడం నీ జీవితంలో చూడడం మొదలు పెడతావు. ఎప్పుడైతే ధర్మశాస్త్రానుసారంగా నేను ఇది చేశాను కాబట్టి దేవుడు నాకు ఇది చేయాలని నువ్వు అనుకుంటావు, అప్పుడే క్రీస్తును నువ్వు తృణీకరించినట్లు అవుతుంది. కానీ ఆయన ఎందుకు కనపరచబడాలి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మన యొక్క ప్రధాన యాజకుడు అయినాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనంలో ఈ యొక్క హెబ్రీ గ్రంథకర్త ఈ మాట రాస్తూ ఉన్నాడు. ఏంటంటే, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను. అంత మాత్రమే కాదు, కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏంటంటే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించు పాపముల విషయములలో శుద్ధీకరణను తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామగుడకు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండెను. ఇప్పుడు మన యొక్క ప్రధాన యాజకుడు కూర్చుండబెట్టబడ్డాడు. ఎక్కడ? దేవుని యొక్క కుడిపార్శ్వమందు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఆయనతో కూడా మనం అందరం కూడా దేవుని యొక్క కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టబడ్డాము అని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఆయన ఒక్కసారి మన యొక్క ప్రతి పాపమును కూడా కడిగి వేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆయన దేవునితో కూడా కూర్చుండబెట్టబడ్డాడు. ఎందుకనంటే మనము ఎప్పుడైతే యేసయ్య ఆయన యొక్క సింహాసనం మీద కూర్చుండబెట్టబడ్డాడు, మన ప్రధాన యాజకుడు కూర్చున్నాడు. ఎందుకనంటే మన యొక్క ప్రతి పాపమునకు వెల చెల్లించి ఆయన కూర్చున్నాడు అన్న సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మన జీవితంలో పూర్తిగా దేవుని యొక్క ప్రత్యక్షతలోనికి మనం నడిపించబడి ఆయన యందు మనం ఉన్నామన్న సత్యాన్ని మనం తెలుసుకుంటాం. చాలా మంది అనుకుంటూ ఉంటారు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నా నుండి వెళ్ళిపోయాడు, లేదంటే దేవుడు నా ప్రార్థన అంగీకరించట్లేదు, ఇలాంటివన్నీ కూడా అంటూ ఉంటారు. కానీ మన విశ్వాసం ఎప్పుడైతే యేసయ్య వైపు చూస్తామో ఆయన మనలోనే ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించడం మొదలు పెడతాము. ఆయనలో మనం ఉన్నామన్న సత్యాన్ని మనం గమనించడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు హతసాక్షి అయినటువంటి స్టెఫెన్ గురించి. స్టెఫెను ఎప్పుడైతే వారందరూ కూడా దూషిస్తూ వారి పైకి రాళ్ళు వేస్తున్నారో ఆ సమయంలో ఆయన చూసింది ఏంటంటే, ఇదిగో ప్రభు పక్కన తండ్రి దగ్గర కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టబడ్డాడని చెప్పి చూస్తూ ఉన్నాడు. భక్తుడైనటువంటి యోహాను ఎప్పుడైతే అక్కడకు ఆ యొక్క ప్రత్యక్షతలో ఆ యొక్క దర్శనంలో చూడడం మొదలు పెట్టాడో అప్పుడు
దేవుడు తన యొక్క సింహాసనం మందు కూర్చోబెట్టబడ్డాడు, మనుష్య కుమారుడు ఆ యొక్క దేవుని కుమారుడు ఆ యొక్క సింహాసనం మందు కూర్చోబెట్టబడ్డాడు అన్న సత్యాన్ని అతను చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, సాధారణంగా పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రధాన యాజకులందరూ కూడా వారి అన్ని సాక్రిఫైసెస్ అంటే ప్రతి ఒక్క అర్పణలు వారు అర్పిస్తూ ఎల్లవేళలా వాళ్ళు నిలబడి ఆ యొక్క అర్పణలు అర్పిస్తూ ఉండేవాళ్ళు. ప్రతిరోజు కూడా నిలబడి వారి అర్పణలు ఎప్పటికప్పుడు పాప పరిహారార్థమైనటువంటి బలి కొరకు అర్పణలు, లేదనంటే ఆ యొక్క సమాధాన బలి కొరకు అనేటువంటి అర్పణలు, ఇవన్నీ కూడా అర్పణలు అర్పిస్తూనే ఉంటూ ఉన్నారు. కానీ మన ప్రధాన యాజకుడు అనేటువంటి క్రీస్తు ఒక్కసారి మన పాపములకు వెల చెల్లించి ఇప్పుడు ఆయన కూర్చోబెట్టబడ్డాడు. హల్లెలూయా. సో ఆయన సింహాసనం మీద పెట్టబడ్డాడని అంటే మనకు దేవుడు విశ్రాంతిని ఇచ్చాడు. మనం ప్రతి ఏటా మన యొక్క పాపాల గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు ప్రియమైన. సో ఆయన కూర్చోబెట్టబడ్డాడు అన్న సత్యాన్ని నేను మీ అందరూ కూడా మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకనంటే ప్రతినిధి యొక్క సూత్రం గురించి ఇక్కడ 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కనుక ఇక్కడ దేవుడు ఏం చేశాడనంటే ఏలిని పక్కకు పెట్టి సమూయేలుని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియమైన బిడ్డలారా. ఎందుకనంటే ఏలి ఆ యొక్క ఒకవేళ అతను పరిశుద్ధుడైతే కనుక అతనిని బట్టి ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఆశీర్వదించబడేవాడు. ఒకవేళ ఆ యొక్క ప్రధాన యాజకుడు మంచివాడు కాకపోతే కనుక అతన్ని బట్టి ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఆ సంవత్సరం కరువులోను నష్టాల్లోనూ ఉండేవాడు. ఎందుకనంటే ఆ ఒక్క ప్రతినిధి ఉండేవాడు, ఆ ఒక్కడే అంటే ఒక్క రాయబారి, ఆ ఒక్కడి వల్లనే మంచైనా జరగచ్చు లేదా చెడైనా జరగచ్చు. అంటే సాధారణంగా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మన తరపు నుంచి మనం ఎవరైనా పంపిస్తూ ఉంటాం. సాధారణంగా ఆ వెళ్ళినటువంటి వ్యక్తి మంచి చేస్తే మంచి జరిగింది, ఒకవేళ చెడు చేస్తే అక్కడ చెడు జరిగింది. అంటే సాధారణంగా ప్రతి ఒక్క దేశానికి రాయబారు ఉన్నట్టు, లేదంటే మనం ఒకవేళ ఎక్కడ పరిస్థితులు మనం వెళ్ళలేనటువంటి స్థితిలో మన స్థానంలో మన కుమారుడినో కుమార్తెనో మనం అక్కడ పంపించడం జరుగుతుంది. వారు వెళ్ళినప్పుడు వారు నిన్ను రిప్రజెంటింగ్ చేస్తున్నారు, అంటే నీ యొక్క అధికారాన్ని వాళ్ళు అక్కడ కనపరుస్తున్నారని దాని యొక్క అర్థం ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ పాత నిబంధనలో ఉన్నటువంటి యొక్క సత్యం ఏంటి అని అంటే, పాత నిబంధనలో ప్రధాన యాజకుడు కనుక పాపం చేస్తే అతని యొక్క పాపాన్ని బట్టి ఆ సంవత్సరం అంతా కూడా ఆ యొక్క పాపం అందరి జట్లుపైకి వచ్చేది. వీళ్ళందరూ కూడా తప్పు చేయలేదు కదా పాస్టర్ గారు అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక్కడే వారందరి పాపాల నిమిత్తం ప్రధాన యాజకుడు నిరంతరం కూడా దేవుని దగ్గర యాచన చేస్తున్నాడు, దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడు అయినాడు. కాబట్టి వారందరి నిమిత్తం ఆ ఒక్కడే వెళ్ళాలి. కాబట్టి ఒకవేళ ప్రధాన యాజకుడు పాప అయితే అతన్ని బట్టి వారందరూ కూడా ఆ యొక్క శిక్షణ అనుభవించవలసి వచ్చేది ఆ సంవత్సరం అంతా కూడా. ఒకవేళ ప్రధాన యాజకుడు పరిశుద్ధుడైతే కనుక అతనిని బట్టి వారందరూ కూడా అక్కడ పరిశుద్ధుడిగా తెచ్చిపడేవారు. అంటే ఇంకొక ఉదాహరణ మీకు చెప్తాను ప్రియమైన. ఎప్పుడైతే గొలియాతు ఇశ్రాయేల్ జనాంగం మీదకి ఎప్పుడైతే ఫిలిస్తీన్తో కలిసి యుద్ధానికి వచ్చాడో వారందరినీ కూడా చంపివేస్తూ అంటూ ఉన్నాడు. చివరికి సౌలుతో ఒక వర్తమానాన్ని పంపించాడు సౌలు దగ్గరికి. ఏమనంటే, ఎంతమందిని చంపడం నాకు ఇష్టం లేదు, మీ తరపు నుంచి ఎవరినన్నా ఒక్కడిని తెచ్చుకోండి, మా తరపు నుంచి నేను ఒక్కడనే వస్తాను. సో మీరు ఎవరైనా సరే నన్ను గెలిస్తే కనుక ఈ రాజ్యం మొత్తం మీదే అన్నట్లుగా అతను పలికినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దావీదు యవనస్తుడైనటువంటి దావీదు అక్కడ నిలబడ్డాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దావీదు ముందుకు వెళ్ళాడు. దావీదు యుద్ధంలో ఓడిపోతే ఇశ్రాయేలు జనాంగం మొత్తం కూడా ఓడిపోయేవాళ్ళు. కానీ దావీదు యుద్ధంలో గెలిచినట్లుగానే ఇశ్రాయేలు ఏ విధంగా అయితే యుద్ధంలో గెలిచారో దావీదు వారందరికీ ప్రతినిధిగా ఏ విధంగా అయితే ఉన్నాడో ఈ దినాన యేసయ్య కూడా మనకు ప్రతినిధిగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రధాన యాజకుడు ప్రవక్త కంటే గొప్పవాడు. ఎందుకనంటే ప్రవక్త కేవలం దేవుని యొక్క సందేశాన్ని తీసుకొచ్చి మాత్రమే చెప్పేవాడు. కానీ ప్రధాన యాజకుడు ఏం చేయాలంటే ప్రజల యొక్క అవసరాలను, ప్రజల యొక్క ఆ యొక్క విన్నపాలను అన్నింటినీ కూడా తీసుకెళ్ళి దేవుని దగ్గర మొరపెట్టాలి, దేవుని దగ్గర చెప్పాలి. సో మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మనం యొక్క భక్తులు మంచి పాటలు రాశారు కదా, ఏంటి అంటే మన ప్రధాన యాజకుడు యేసయ్య గారి పాట రాస్తూ ఉన్నప్పుడు పలికినటువంటి మాట, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళను అని అక్కడ ఆ యొక్క చరణంలో ఆయన రాసుకుని ఉన్నాడు. నిజంగా సుగుణాల సంపన్నుడు అనేటువంటి పాటలు ఆ యొక్క చరణం రాసుకుని ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. కానీ మనందరూ తెలిసినటువంటి సత్యం ఏంటంటే మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగానే వెళ్ళాడు. ఆయన అక్కడ ఆ యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టబడ్డాడు. హల్లెలూయా. సో చివరిగా నేను ముగించే ముందు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియమైన బిడ్డలారా. సాధారణంగా ప్రతినిధి వెళ్ళి మంచి సంబంధం కలిగి ఉండాలని అంటే కనుక, సత్సంబంధాన్ని కలిగి ఉండాలంటే వారితో ఒక మంచి అలయన్స్ ఉండాలి, అంటే సంబంధం కలిగి ఉండాలి. మనము మన యొక్క ప్రతినిధి ఎదుటి వ్యక్తితో మనకు సంబంధాన్ని, సహవాసాన్ని కలిగించాలి. సో దీని గురించి చెప్పి నేను ముగిస్తాను. మీలో ఎంతమంది భక్తులైనటువంటి యొక్క మిషనరీ అయినటువంటి డేవిడ్ లివింగ్స్టన్ గారి గురించి మీలో ఎంతమంది విన్నారో నాకైతే తెలియదు. కానీ
అయితే ఈ దినాన మరొకసారి ఆ యొక్క మిషనరీ జీవితం గురించి ఒక మాట చెప్పి నేను ఈ యొక్క వాక్యాన్ని ఈ దినాన ముగించాలని ఇష్టపడుతున్నాను. క్రీస్తే మన యొక్క ప్రతినిధి యొక్క సూత్రం ఏంటంటే ఆయన మన యొక్క స్థానంలో మన పాపములను ఆయన తీసుకుని మనలను పరిశుద్ధులుగా చేయడమే ఆ యొక్క ప్రతినిధి యొక్క పని. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నదంతా ఇదే. ఎప్పటివరకు నేను చెప్పినటువంటి వాక్యం అంతా కూడా కన్క్లూజన్ ఏంటి అని అంటే క్రీస్తే మన యొక్క ప్రతినిధి అయి ఉన్నాడు, క్రీస్తే మన స్థానాన్ని తీసుకున్నాడు. మనం క్రీస్తులో ఉండాలి, మనం క్రీస్తులో విధేయులమై ఉన్నాం కాబట్టి మన యొక్క ప్రతి చెడ్డ ఆలోచన సాతాను తీసుకొచ్చేటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా క్రీస్తుకు మనం చెరపట్టాలి ప్రియమైన బిడ్డలారా. అయితే ఇక్కడ మిషనరీ అయినటువంటి డేవిడ్ లివింగ్స్టన్ గారు గురించి మీరు ఎంతమంది చదివారో లేదు నాకైతే తెలియదు, కానీ ఆయన యొక్క బయోగ్రఫీ లేదంటే ఆయన యొక్క జీవిత చరిత్ర ఎంతమంది చదివారో లేదు తెలియదు. కానీ నేనైతే ఆ యొక్క ఆఫ్రికాలో ఉన్నటువంటి జాంబియా ప్రాంతానికి వెళ్లే ముందు ఆ యొక్క మిషనరీ యొక్క జీవిత చరిత్ర చదవడం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ నేను చదువుతున్నప్పుడు నేను తెలుసుకున్నటువంటి కొన్ని మాటలు మీ అందరూ కూడా చెప్పాలని ఇష్టపడుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఈ యొక్క ఆఫ్రికా అనేటువంటి ప్రాంతానికి అన్రీచ్డ్ ప్రాంతాలకి, అంటే ఏ మనుషుడు కూడా ధైర్యంగా వెళ్ళలేనటువంటి అటువంటి ప్రాంతాలకు డేవిడ్ లివింగ్స్టన్ గారు ధైర్యంగా వెళ్ళారు. అక్కడ వారికి సేవ చేశారు, అక్కడ వారికి సువార్తను ప్రకటించారు. వారితో ఎన్నో కష్టాలు గుండా, ఎన్నో శ్రమలు గుండా, ఎన్నో ఇరుకులు గుండా ఆయన వెళ్ళినప్పటికీ కూడా ఈ దినాన అనేకమైనటువంటి ఫలాలను ఆయన ఫలించగలిగాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నటువంటి వారు ఒక తెగ రాజుతో ఆయన ఒక ఒప్పందాన్ని చేశాడు. అదేంటి అంటే రక్త నిబంధన చేశాడు. ఎలాగనంటే ఆ తెగలో ఉన్నటువంటి ఆ యొక్క నాయకుడు తన యొక్క చేతిని కోసుకుని అతని యొక్క చేతితో అతని అవతల వ్యక్తి చేతిని కలిపినప్పుడు ఆ యొక్క రక్తం ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడు వాళ్ళు విశ్వసించేది ఏంటి అని అంటే వారిద్దరు కూడా రక్తంతో నిబంధన చేసుకున్నారు కాబట్టి వారిద్దరు కూడా సహోదరులు అని దానికి అర్థం లేదనంటే ఈ వ్యక్తి ఏవైతే ఉన్నావో అవి అవతల వ్యక్తి చెందుతాయి, అవతల వ్యక్తి ఏవైతే ఉన్నావో అవి ఇతనికి చెందుతాయి. అంటే ఇప్పుడు ఒకవేళ సాధారణంగా చెప్పాలంటే నేను నా యొక్క సహోదరుడు ఇక ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో నేను నిబంధన చేయాలంటే కనుక నిబంధన చేసినప్పుడు ఇక్కడ డేవిడ్ లివింగ్స్టన్ గారు వెళ్ళి ఆ వ్యక్తితో నిబంధన చేసిన తర్వాత ఆ వ్యక్తి ఏం కోరాడు అని అంటే ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆఫ్రికాలో ఉన్నటువంటి తెగల్లో ఉన్నటువంటి ఒక తెగ రాజు, ఆ యొక్క రాజు ఏదైతే చెప్తాడో అదే మొత్తం జరుగుతుంది. అక్కడ ఆ తెగ నాయకుడు ఎవరైతే ఉన్నారో అతను చెప్పింది అందరూ కూడా పాటిస్తారు. ఆ తెగ నాయకుడు కనుక ఏదైతే ఆ యొక్క నచ్చలేదు దాన్ని కనుక వేరే వాళ్ళు చేస్తే కనుక వారందరూ కూడా అతనికి వ్యతిరేకంగా తిరుగుతారు. అయితే ఇక్కడ డేవిడ్ లివింగ్స్టన్ గారు వెళ్ళినప్పుడు అక్కడ రక్తంతో నిబంధన చేస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ ఆ యొక్క రాజు యొక్క తెగ యొక్క నాయకుడి యొక్క రాజు యొక్క అధికారం మొత్తం కూడా ఇప్పుడు డేవిడ్ లివింగ్స్టన్కి ఇవ్వబడింది. అయితే ఆయన డేవిడ్ లివింగ్స్టన్ గారి దగ్గర ఉన్న దాన్ని అంతటినీ కూడా తీసుకుని అతనికి అప్పగించారు. సో అది ఏది అప్పగించాడు అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క తెగ నాయకుడు ఆ యొక్క డేవిడ్ లివింగ్స్టన్ యొక్క మేక పిల్లలు గొర్రె పిల్లలను చూసినప్పుడు ఆ యొక్క దానిని కావాలని చెప్పేసి అన్నాడు. అతనికి డేవిడ్ లివింగ్స్టన్ గారు దాన్ని ప్రేమతో పెంచుకుంటూ ఉన్నారు. అయితే ఆ ప్రేమతో పెంచుకున్న దాన్ని ఇవ్వవలసినటువంటి సమయం వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే డేవిడ్ లివింగ్స్టన్ గారు ప్రేమపూర్వకంగా ఇష్టంగా దాన్ని ఆ యొక్క తెగ నాయకుడికి ఇచ్చివేసి ఉన్నాడు. ఆమేన్. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ డేవిడ్ లివింగ్స్టన్ గారు ఎప్పుడైతే ఆ వ్యక్తితో నిబంధన చేశారో నిబంధన చేసినప్పుడు ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క మేక పిల్లని అడిగినప్పుడు లేదా గొర్రె పిల్లని అడిగినప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ గారు అతనికి ఇచ్చివేశారు. నిజంగా సాధారణంగా ఈ యొక్క నిబంధనలో, ఈ యొక్క రక్త నిబంధనలో మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ యొక్క గొర్రె పిల్ల యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవుడు మన కొరకు ఆ యొక్క యేసుక్రీస్తుని మన కొరకు బలిగా అర్పించాడు. సో ఇక్కడ మనం ఇక డేవిడ్ లివింగ్స్టన్ జీవితంలో మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కనుక ఇక్కడ ఒక మంచి మాట ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే డేవిడ్ లివింగ్స్టన్ గారు ఈ యొక్క తెగ నాయకుడి దగ్గర నుంచి ఆ యొక్క రక్త నిబంధన చేసిన తర్వాత వేరే ప్రాంతాలకు వెళ్తూ ఉన్నప్పుడు ఆ దారిలో ఒక తెగవారు అతన్ని అడ్డగించి అతన్ని చంపాలని ప్రయత్నించినప్పుడు అయితే ఎప్పుడైతే వారు అతని యొక్క చేతి పైన ఉన్నటువంటి గాయాన్ని చూశారో ఆ గాయాన్ని చూడగానే ఆ తెగవారు అందరూ కూడా అర్థం చేసుకున్నారు, ఈయన ఆ తెగ నాయకుడితో అంటే ఆ యొక్క రాజుగారితో ఈయన నిబంధన చేశాడు కాబట్టి ఇప్పుడు ఆయన యొక్క అధికారము డేవిడ్ లివింగ్స్టన్ గారికి ఉన్నది కాబట్టి ఆ యొక్క అధికారాన్ని బట్టి ఆ యొక్క తెగ వాళ్ళు ఎవరైతే అటాక్ చేశారో లేదంటే యుద్ధం ప్రకటించి అతను చంపేయాలని అనుకున్నారో వారందరూ కూడా మోకరించి ఆయనకి నిజంగా ఆ యొక్క అధికారానికి లోపడడం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా. నిజంగా మనం చూస్తే ఈ దినాన ఆ యొక్క ఆఫ్రికా ప్రాంతంలో జాంబియా అనేటువంటి కంట్రీని అక్కడ మొత్తం అంతా కూడా ఆ యొక్క క్రిస్టియన్ కంట్రీగా అక్కడ మార్చబడినది. ఆ యొక్క డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి ఆ యొక్క పేరుతో ఒక
పట్టణం కూడా ఆ యొక్క జాంబియా ప్రాంతంలో ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఇక్కడ నేను మీకు చెప్పొచ్చేది ఏంటి అంటే, ఎప్పుడైతే క్రీస్తు యేసు మన నిమిత్తం ఆయన ఒక నిబంధనగా రక్త నిబంధన మన కొరకు చేసి ఉన్నాడో, ఇప్పుడు మనం అందరం కూడా ఆ రక్త నిబంధన బట్టి మనం నీతిమంతులుగా చేయబడ్డాం. మనం ఇప్పుడు నీతిమంతులుగా అయ్యాం. కేవలం కృపావాక్యం మాత్రమే మనిషిని రక్షిస్తుంది, మనిషిని ముందుకు నడిపిస్తుంది. సాతాను ఎన్ని ఆటంకాలు పెట్టాలని ప్రయత్నించినప్పటికీ కూడా నువ్వు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము క్రీస్తు యేసులో ఉన్నాము. క్రీస్తు యేసు మన కొరకు సమస్తాన్ని కూడా సిలువలో ముగించాడు. ఎప్పుడైతే నువ్వు ఈ సత్యాన్ని విశ్వసిస్తావు ప్రియమైనటువంటి నీ యొక్క జీవితం అంతా కూడా పూర్తిగా మార్చబడుతుంది. సో దయచేసి అందరూ కూడా మోకరించుదాము. వీలైన వాళ్ళందరూ కూడా మీ కుటుంబంతో కలిసి మీ కుటుంబం యొక్క చేతులు పట్టుకుందాం ప్రియమైనటువంటి. ఎందుకంటే దేవుడు మనతో నిబంధన చేస్తున్నాడు. దేవుడు మనమందరినీ కూడా ఐక్యపరిచాడు. ఆయన తన యొక్క రక్తాన్ని ఖర్చింది. నువ్వు నేను కూడా సుఖంగా సంతోషంగా మన యొక్క కుటుంబాల్లో నెమ్మదితోటి ఆనందంతో ఉండడానికి మన యొక్క తండ్రి తన యొక్క కుమారుని ప్రాణంగా పెట్టాడు. ఎందుకంటే నువ్వు తండ్రి యొక్క ప్రేమను తెలుసుకోవాలని. మనం ఇక్కడ ఉన్నది ఎవరినో నిందించడానికో శిక్షించడానికో, లేదంటే నువ్వు చేయలేదు కాబట్టి నీకు ఈ ఆశీర్వాదాలు రాలేదని చెప్పడానికి కాదు. మనము దేవుని యొక్క కృప వాక్యాన్ని ప్రకటించడానికి మాత్రమే. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని తెలుసుకుంటావో, ఎక్కడ పాపము అధికంగా విస్తరించిందో అక్కడ కృప అపరిమితంగా విస్తరించింది అని రోమిలకు రాసిన పత్రికలో పౌలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. సో కృప ఎక్కడైతే అపరిమితంగా విస్తరించిందో అక్కడ పాపానికి తావులేదు. ఎందుకంటే యేసయ్య మన యొక్క ప్రతి పాపాన్ని కూడా కొట్టివేసి ఆయన వైపు మనం చూసేవారిగా మనం చేస్తున్నాడు. సో మనల్ని మనం చూసుకోవడం తగ్గించడం ప్రియమైన ఇట్లా. సో అందరూ కూడా తరలించుదాము. మీకు కుటుంబంతో కలిసి మోకరించగలిగిన వారు మోకరిద్దాము. సో ఆన్లైన్ అందరైతే వీక్షిస్తున్నారు వారందరూ కూడా మోకరించగలిగిన వారు మోకరించడం ప్రియమైన బిడ్డలారా. యేసయ్య వైపు చూద్దాం. మన చేతులు పైకెత్తు మన యొక్క కుటుంబంతో కలిసి మన యొక్క చేతులు పట్టుకుని మన యొక్క దేవుని సన్నిధిలో యొక్క విత్తబడినటువంటి వాక్యం నిమిత్తం ప్రార్థన చేయడం ఒకటిగా, తర్వాత ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో మనం సెలవు తీసుకుందాం. పరిశుద్ధిగా జీవన తండ్రి, నీ కృపను బట్టి నీ యొక్క వాక్యము బట్టి నేను స్తుతిస్తున్నాను. నీవు అనుదినము కూడా మా ఎడల ఎడతెగక నీ యొక్క ప్రేమను చూపిస్తూ నీ కృపను మా ఎడల విస్తరింపజేసినందుకు నీకు వందనాలు ప్రభా. తండ్రి నీలో నేను ఉండాలని నీ యొక్క ప్రతినిధి యొక్క సూత్రాన్ని మాకు ఈ దినాన్ని మాతో బయలుపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి నాయన. ఇదిగో నీవు మా యొక్క ప్రతినిధిగా మా యొక్క స్థానం నీవు తీసుకుని శిలువలో మా కోసం మరణించి తిరిగి లేచినందుకు, మాకు రక్షణ, మాకు నిత్య జీవాన్ని అనుగ్రహించినందుకు నిన్ను స్తుతిస్తూ నిన్ను మహిమపరుస్తూ ప్రభా, ఈ వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో నిన్నంతలుగా ఫలించినట్లుగా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి, ఈ యొక్క సమయంలో ప్రభా తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభా. వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చండి తండ్రి. నేను నీకు ఉన్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఏ అవసరతలు ఉన్నాయో ఆ యొక్క అవసరతలన్నీ కూడా మీరు తీర్చి మీ నామానికి మేము తెచ్చుకోవడం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి ఎవరైతే కరోనా వైరస్తో బాధపడుతున్నారో వారందరినీ మీరు దర్శించండి, వారందరినీ మీరు ముట్టండి, స్వస్థపరచండి. అయ్యా తండ్రి, మా దేశంలో మా యొక్క రాష్ట్రాలను సంపూర్ణంగా కరోనా వైరస్ నుంచి విడిపించండి. ఇంకా వేరే అయ్యా తండ్రి నాయన థర్డ్ వేవ్ కావచ్చు, ఎన్ని వేవ్లు వచ్చినా సరే మేమందరం కూడా మీ యొక్క రక్తం చేత భద్రపరచబడి ఉన్నామన్న సత్యాన్ని ఎరిగినట్లుగా ప్రతి ఒక్కరి ఆత్మీయ మనోనేత్రము వెలిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయన. అయ్యా తండ్రి, ఎటువంటి వేరియంట్లు వచ్చినా కూడా ప్రభావ అవన్నిటినీ కూడా మీరు మీ యొక్క రక్తం చేత మీరు మమ్మల్ని పరిశుద్ధపరిచారని, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత మీలోనే ఉన్నదని మేము విశ్వసిస్తూ ఉన్నాము తండ్రి. నీకు వందనాలు అయ్యా తండ్రి. ఎవరైతే ప్రభా కరోనా వలన అయ్యా తండ్రి ఎవరైతే కుటుంబస్తులు కోల్పోయి ఉన్నారో వారి కుటుంబాల్లో నెమ్మదిని, సంతోషాన్ని ప్రభు మీరు పుట్టించమని, మరలా నూతనంగా వారికి సంతోష వస్త్రాలు ధరింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీవే వారికి తండ్రివై ఉండి ప్రభా, ఈ యొక్క ఫాదర్స్ డే దినమున ప్రభా నీవే తండ్రివై వారి పోషకుడివై వారిని పోషించి వారి యొక్క ప్రతి ఒక్క అవసరాలను మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. అంత మాత్రమే కాదు కానీ ప్రభా, ఎవరైతే ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నారో, ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్నారో వారికి మంచి ఉద్యోగాలను ఇచ్చేయండి. ఎవరైతే వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నారో వారికి మంచి వివాహాలను మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మెట్టికి ప్రభా, ఈ వారంలో పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించి సంవత్సరం అనేటువంటి నూతన దయకిరీటం మీరు ఇచ్చినారు కాబట్టి ఈ సంవత్సరం అంతా మీ మేలుల చేత, మీ దీవెనల చేత వారిని కప్పి భద్రపరిచించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు ఉన్నారు సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనలన్నీ కూడా అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును మనకును లోకమున్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఫాదర్స్ డే
శుభాకాంక్షలు మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాం, ప్రతి ఒక్క తండ్రికి కూడా. సో అంత మాత్రమే కాదు కానీ ఆయన మనకు ఎవరైతే ఈ యొక్క అధికారులు ఉన్నారో ఆ యొక్క అధికారానికి లోబడి మనమందరం కూడా జాగ్రత్తలు పాటించుదాము. కంపల్సరిగా మనకి చేతులను కడుక్కుందాము, మాస్క్ ధరించుకుందాము. సో మనమందరం కూడా ఈ యొక్క విశ్వాసంతో ముందుకు వెళ్దాం. ముఖ్యంగా దేన్ని మర్చిపోవద్దు అంటే దేవుని యొక్క వాక్యంతో సమయాన్ని గడపడం మాత్రం మర్చిపోవద్దు. సో మీకు తెలియని వారికి కూడా, తెలిసిన వారందరూ కూడా వాక్యం గురించి తెలియపరచండి. సత్యవాక్యాన్ని అందరూ వినేలాగా చేయండి. సో మీకు తెలిసిన వారందరూ కూడా మనకి ఛానల్కు లైక్ చేయమనండి, సబ్స్క్రైబ్ చేయమనండి. సో ఇలాంటి కృపావాక్యం గురించినటువంటి మాటలు అనేకులు వినాలన్నదే మా యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కృపను గురించి పరిచయం చేయండి. ఆమేన్. అందరికి కూడా ఆయన కృప, ఆయన సమాధానం ఎల్లప్పుడూ తోడేయండి కాక. ఆమేన్.